వైల్డ్ కార్డ్ వెళ్తారా? నా అంత వైల్డ్ పర్సన్ లేడు కాబట్టి వైల్డ్ కార్డ్ పంపిస్తే మళ్ళీ వెళ్తా. ఏం మార్చుకుంటారు? కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి. Hmm. డైమండ్స్ ఆర్ వెరీ రేర్ ప్రెషియస్. సో ఎక్కువ దొరకవు. సో ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. అతనిలో తప్పు ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను. ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రస్ చేస్తారు. అప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే తప్పేంటి? మరి నాగార్జున గారు ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి, ఒక హోస్ట్, బిగ్ బాస్ సీజన్ హోస్ట్. ఆయన ముందు కాలు వేసుకొని కూర్చోవడం అక్కడ లేదా రెస్పెక్ట్? పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా? పుష్ప సినిమాకి కాకు సంబంధం లేదండి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇవన్నీ. బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఫుల్ గుండున్నప్పుడు తీసేసారు. గాగుల్స్ పెట్టుకొని వచ్చే వాళ్ళు కాదు, అంత ఇది మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు గాగుల్స్ అవన్నీ ఎందుకు? కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయి? మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని, లేకపోతే మీలో ఉన్న తేజస్ చూడలేనని చెప్పి కాదు. ఎందుకు బ్రో? ఏమర్ బాగుందా? ఇప్పుడు చెప్తావా? ఈ మధ్య కాలంలో గుండ్ అంకుల్ బాడీ షేమింగ్ కాదంట కదా. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాట్లాడగలను. శివ మీకు తెలుసో లేదో, ఇదే హరీష్ ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా. ఎవరన్నా గుండెలో పెట్టుకుంటా, గుండు మీద ఎక్కి డాన్స్ చేయించుకోను. మరి మీకు మీరు గుండు అనుకున్నారు? గుండు మీద కంటే ఇలాంటి విషయాల్లోనే పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలయ్యారు. ఏ విషయం నవ్వులు పాలయ్యా? ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలు ఎట్లా నవ్వులు పాలవుతారు? నవ్వులు పాలు అవ్వకపోతే మీకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వక ముందు మరి దమ్ముంటే మాట్లాడి సమాధానం కూడా వినే కెపాసిటీ ఉండాలి. శివ ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను. అర్థం కాలా? ఇఫ్ యూ మేక్ నాయిస్, ఇఫ్ యూ షౌట్, ఐ విల్ రోర్. అర్థం కాలా? మీరు ఓనర్స్కి ఉన్నప్పుడు టెనెంట్స్కి ఫుడ్ విషయంలో ఉన్నప్పుడు మీరు అవి తీసుకుని వెళ్ళడము, ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళడము, ఫుడ్ వద్దన్నా కూడా ఇలా చేయడం, ఏదైనా కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అనడం, అంటే ఇలాంటివన్నీ ఏదైనా సింపతి కోసం ట్రై చేశారా? అయితే డొక్క సీతమ్మ గారు సింపతి కోసం చేశారా? అన్నా క్యాంటీన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో సింపతి కోసం చేసే వెళ్ళాను బిగ్ బాస్ హౌస్లో. మిమ్మల్ని ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేస్తాను. నేను ఆయనకి తనుజాతో ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందని అన్నాను? అనలా కదా. నేను రాబోయే కాదు, రాబోయే టైం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు, హౌస్లో ఇచ్చారు. ఎంత తేడా వచ్చినా బయటకు వచ్చాక ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆమె గుండంకులు అనగానే ఆయన బండ అని అన్నారు. అది రెస్పెక్ట్ అండి? ఆఫ్ కోర్స్. మిమ్మల్ని లోపల హౌస్ లో అలా అన్నారు అని అడిగిన ఆమెని ఎవరు అనలేదు కదా. ఆమెకి మీరు బండ, సోడా బుడ్డి కలగలు ఆ టైప్ నేనల్లా, మీరన్నారు శివ. మరి ఎలా ఉంది ఇది? వినలేకపోతే మరి షుగర్ అనుకుంటా. నాకు షుగర్ లేదు, ప్రెసిడెంట్ దేవుడి దేవ లేదు, పొగరు ఎక్కువ. అదే సారీ, జోక్ క్రాస్ కోసం వాటి. నాకు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మీ హైజీన్ గురించి మీతో మాట్లాడారు. లైక్ ఏంటి ఆ ఇష్యూ ఏంటి? ఆవిడ అరే దీనికి మించి జారరు అనుకున్నప్పుడల్లా నోరు జారుతున్నాను. అవును, నోరు జారుతారు, దే జారుతుంటారు. అంటే ఇదే సంజయ్ గారు మీ కుస్తీ కూడా అన్నారా? ఇదే అన్నారు. ఇది కూడా పూత ఒక దేవుడా. నాగార్జున గారు మిమ్మల్ని అన్నిసార్లు లత్కోరు అంటే మీ ఫీలింగ్ ఎందుకు? తప్పు చేస్తారండి. నాగార్జున గారిని ఎందుకు ఏమనలేదు? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. అతను మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ బిగ్ బాస్ తన జర్నీ ఈ 4 వారాలు ఎలా నడిచింది, ఎలా గడిచింది, ఎన్ని ఘట్టాలను దాటుకొని వచ్చారు, అసలు కంటెస్టెంట్లు అందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా మాస్క్ మ్యాన్ని మాస్క్ ఆళ్ళు తీసుకున్నారా, ఇలాంటివి మనకు తెలియని విషయాలు ఈయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ హరీష్, హరీష్ గారు. ఆర్ మాస్క్ మ్యాన్, ఆర్ హరీష్, ఆర్ నిజమైన మాస్క్ వేసుకున్న హరీష్ అని అన్న ఏమని పిలవాలి మిమ్మల్ని? మీరు ఎన్నన్నా అన్నిటికీ సరిగ్గా సమాధానం ఇచ్చేస్తా. ఎందుకంటే బీ ఫియర్లెస్, బీ స్ట్రాంగ్. నేను ఏదైతే ఉందో అదే హుడీస్ నేను కొనుక్కున్నా. అంటే వేసుకోవడం వేరు,
కొటేషన్లు, మోటివేషన్లు అది అన్నీ లోపల యేసుకోవడం ఉన్నది వేరు. బయటకి మీ అందరికి కనపడాలి కదా! అ యాక్షన్స్ రూపంలో కనపడితే అట్‌లీస్ట్ వర్డింగ్ రూపంలో కనపడతది కదా! అంటే మనం చేసేది ఎవరికీ కనపడాల్సిన అంటే అవసరం ఏం లేదు. కాదు ఉంటేనే వచ్చేది. ఉందంటారు. ఉంది. చూసారు గదా! ఇంకా చూస్తారు ముందు ముందు. ఓకే. నేను ఇంట్రో చెప్తున్నప్పుడు ఒక ఒక సారీ మాట పాపం హాయ్ చెప్పలేదు. ఏ హాయ్, హాయ్. కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్. బ్రింగ్ ఇట్ ఆన్. బ్రింగ్ ఇట్ ఆన్. కమ్ ఆన్. నేను ఇంట్రొడక్షన్ చెప్తున్నప్పుడు మనతో ఉన్న అతను హరీష్ అన్న. హ్మ్. అతను అని అన్నా. హ్మ్. ఏమన్నా ప్రాబ్లమా? అంటే అదే చెప్తున్నా గదా! మీరు అతనని పిలవండి, ఏదన్నా పిలవండి ఓకేనా? హ్మ్. తర్వాత నేను అనేవి కూడా తీసుకునే కెపాసిటీలో మీరుండాలి. ఓకే. డన్. అదే చెప్పా గదా! మీరు ఒక మెట్టు దిగజారినప్పుడు హ్మ్. నేను జారుడు బల్లలాగా ఇంకా కింద జారుతా. కానీ అదేంటంటే ఆ డెకోరం మెయింటైన్ చేయాలి కాబట్టి నేనిప్పుడు లైఫ్‌లో నేర్చుకుందేంటంటే పరిణితి అంటాం గదా! హ్మ్. ఓకే. అదేంటంటే ఎవ్రి లైఫ్ మ్యాటర్స్. మర్యాద ఇవ్వండి, మర్యాద పుచ్చుకోండి. హ్మ్. అందుకని మీరని అందరూ సంబోధిస్తున్నారు. నన్ను నువ్వనే ఏకవచనం సంబోధించిన వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. నాకన్నా వయసులో చాలా పెద్దోళ్ళు ఉండాలి. లేకపోతే నేనంటే చాలా అమితమైన ప్రేమ ఉండాలి. హ్మ్. ఆ ర్యాపో రిలేషన్, ఫ్రెండ్‌షిప్ ఉండాలి. ఓకే. అయన్నీ లేనప్పుడు ఆ! మీరు అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది రిలేషన్. ఓకే. నువ్వు అంటే కొంతమందికి నచ్చుతది. హ్మ్. కొంతమందికి నచ్చదు. హ్మ్. యాహ్! ఐ విల్ యాక్సెప్ట్. హ్మ్. ఎందుకంటే నేను అలాంటి పర్సన్స్‌ని చూసాను. హ్మ్. లైక్ అమ్మాయిలు కొంతమంది నువ్వు అంటే ఫీల్ అయ్యే అమ్మాయిలు ఉన్నారు. కానీ అబ్బాయిలకి నువ్వు అంటే ఫీల్ అయ్యే అబ్బాయిలని నేనెప్పుడు చూడలేదు. నేనెప్పుడు కలవలేదు. హ్మ్. ఫస్ట్ టైమ్ మిమ్మల్ని కలుస్తున్నా. హ్మ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అతను, అతనిలో తప్పేంటో నాకు అర్థం కాల. వారు. ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లమ్ మీరు ఏమైపోయిందంటే ప్రాబ్లమ్ ఏమైపోయిందంటే, హ్మ్. ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను. ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రెస్ చేసేటప్పుడు, హ్మ్. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకొని పూర్తిగా తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ వచ్చి సావట్లేదు. ఏది వచ్చి సావట్లేదు. క్లారిటీ ఉండట్ల. హ్మ్. వారు, హ్మ్. ఆయన హ్మ్. అర్థం కాలా? హ్మ్. అతను అగైన్ మళ్ళీ ఏకవచనం. హ్మ్. ఇప్పుడు ఏం తెలుసా అంత సీరియస్ కాంటెక్స్ట్ కూడా ఇప్పుడు అబ్జర్వ్ హ్మ్. నేను ఆ బౌండరీస్ మెయింటైన్ చేస్తున్నట్టు వెరీ కాన్షియస్‌గా ఉంటాను. అవునా హ్మ్. కాదా? హ్మ్. అది మనం కూడా మెయింటైన్ చేస్తే చాలా బావుంటది. అది చెప్పట్లాగా హ్మ్. డిగ్నిటీయా? డర్టీయా? హ్మ్. అది మన కాల్. హ్మ్. నేను డిగ్నిటీగా ఉందామని ట్రై చేస్తున్నా. హ్మ్. ఇంకోటి మీరని సంబంధించి మాట్లాడితే నేను ఉదాహరణ చెప్తా. హ్మ్. ఈ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళటానికి నిజమైన కారకులు ఎవరైతే ఉన్నారో, హ్మ్. ఆయన పేరు జగన్‌మోహన్ రెడ్డి. హ్మ్. ఆయన మా తమ్ముడు కొలీగ్. హ్మ్. నాకు రూమ్‌మేట్. హ్మ్. 2007, 8, 9 ఐ థింక్ హ్మ్. హ్మ్. అప్రాక్సిమేట్‌లీ. అప్పటి నుంచి నాకంత చనువుండి నాకు రూమ్‌మేట్ అయినా గూడా ఏ రోజు కూడా నువ్వనేది రాలేదు. హ్మ్. జగన్ మీరు ఇవాళ రోజుకి కూడా. హ్మ్. అలానే నువ్వని మాట్లాడే ఫ్రెండ్స్ నాకు కొంతమందున్నారు ఏకవచనంతో. హ్మ్. తప్పులేదు చెప్పలే గదా! ఆ ఇప్పుడు, రిలేషన్ ర్యాపో. ఇప్పుడు ఆయన పేరు మోహన్ రెడ్డి. జగన్‌మోహన్ రెడ్డి. మీరని పిలుస్తా ఇవాళ కూడా. ఆయన జగన్‌మోహన్ రెడ్డి అని ఎలా అయితే అన్నారో, హ్మ్. అతను జగన్‌మోహన్ రెడ్డి. హ్మ్. తప్పేంటి? అది ఏమైపోయిందంటే చెప్పలా కొంతమందికి మీద అభిమానం, గౌరవం ఉన్నా గూడా మీరు దగ్గర ఉండిపోతే కొంతమంది నువ్వు వరకెళ్తది. యాహ్! అండ్ ఇంకొకటి నాకు ఈ ఈ ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. ఆహ్, మీరనండి హ్మ్. పర్లేదు. హ్మ్. కానీ నేను అనాల్సొస్తది హ్మ్. అని అన్నారు కదా! హ్మ్. అంటే అది క్లారిటీ ముందే ఎందుకు ఇవ్వలేదు? అగ్ని పరీక్షలో ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చా కదా! ఏమని? అరే! అసలు ఫస్ట్ నుంచి డే 1 నుంచి అందరికి క్లారిటీ ఉంది. ఏమని? అతన్లు గూడా అరే! అనొద్దనా? అసలు ఈ ఫార్మ్ రాసినప్పుడు ఫార్మ్‌లో గూడా ఉంది కదా! ఆ! అంటే అప్పుడేం చేయాలంటే నేను ఒక పెద్ద ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ తెలుగు ఏదైతే ఉందో హ్మ్. పెద్ద హ్మ్. బాల శిక్ష, చిన్న బాల శిక్ష, మధ్య బాల శిక్ష అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఆ! ఈ అక్షరాలు మొత్తం మాల మొత్తం తయారు చేసి ఇవ్వాలి. ఆ! ఆ! అంత టైం లేదు గదా! శివ ఓహ్! చెప్పండి మీరు. యాహ్! సో, కాబట్టి ఆ మర్యాదపూర్వకమైన మాటలు అది మీరు మాట్లాడితే హ్మ్. బావుంటదని నేను కోరుకుంటున్నా. అది చెప్పట్లా డిగ్నిటీ అండ్ డర్టీ. యాహ్! అండ్ ఇంకో విషయం చెప్పాలి. ఒక గొప్పాయన, పెద్దాయన మన ఇండస్ట్రీకి 2 కళ్ళులో ఒక కళ్ళాయన. హ్మ్. బ్రదర్ ఎలా ఉన్నారు మీరు? హ్మ్. చూసారు కదా! ఆ! చూడు. అవునా? కాదా? హ్మ్. ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఉంటారు కదా! హ్మ్. సో, అలా కొంతమంది పెద్ద పెద్ద దిగ్గజాలను చూసినప్పుడు మనం కూడా ఏంటంటే ఒక డెకోరం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో హ్మ్. లైఫ్‌లో నేర్చుకున్న లెసన్స్ హ్మ్. ఎవ్రి లైఫ్ మ్యాటర్స్. ప్రతి జీవి కూడా ఇంపార్టెంటే. హ్మ్. చిన్న అని, పెద్ద అని కాకుండా మీరు అని సంబోధించి మాట్లాడితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది రిలేషన్. యాహ్! బావుంది బ్రో. హ్మ్. మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి, ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా! హ్మ్. మరి 'నాగార్జున' గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద హ్మ్. వ్యక్తి. హ్మ్. ఒక హోస్ట్, హ్మ్. 'బిగ్ బాస్' సీజన్‌కి హ్మ్. హోస్ట్. హ్మ్. ఆయన ముందు కాలేసుకొని కూర్చోవడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్? 'పుష్ప' సినిమా మీరు బ్యాన్ చేసారా? 'పుష్ప' సినిమాకి నాకు సంబంధం లేదండి బ్రో. అదే ఇప్పుడు చాలా మీకు అర్థమైపోయింది కదా మ్యాటర్. నేనన్నది మీ మీకు పాయింట్. అర్థమైంది కదా మ్యాటరు. నేనన్న పాయింట్ నేను ఏంటంటే డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా! అహా! నాకర్థమైంది. నేనన్న పాయింట్ మీది. అంటే శివ అది కూడా ఇప్పుడు చెప్తా. నా నోరు నా ఆహ్, ఇష్టం నేను షి ఏదైనా నో. అంటానని నో. కూడా శివ అనొచ్చు. అక్కడ చూడాలి మీరు. సోఫా మీద కూర్చున్నప్పుడు మీరు కూడా హౌస్‌లో ఉండొచ్చారు కదా! ఆ! ఆ! సోఫా మీద కూర్చున్నప్పుడు హ్మ్. ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్‌లలో హ్మ్. చాలా ప్లేస్ కన్‌స్ట్రెయింట్ ఉంటది. హ్మ్. ఒక ఎడ్జ్‌లో కూర్చోవాల్సి వస్తది. మీరు సుమన్ శెట్టి గారిని చూస్తే పాపం చాలా ఎడ్జ్‌లో కూర్చొని ఉంటారు. హ్మ్. 2 నాకొక మెడికల్ కండిషన్ ఉంది. హ్మ్. ఓకే. హ్మ్. మీకు తెలుసో లేదో నాకు సర్జరీ అయిన తర్వాత నుంచి నా కాలు కింద కన్నా కూడా పైన ఇన్‌క్లినేషన్‌లో ఉండాలి. హ్మ్. సో, ఈ 2 రీజన్స్. హ్మ్. 3 నేను ఇంకొకటి కూర్చునే కంఫర్ట్ బేస్ చేసుకొని కూర్చుట. హ్మ్. డిస్‌రెస్పెక్ట్ అనేది హ్మ్. లోపల మనసులో ఏ మూలన కూడా ఉండదు నాకు.
అందరికన్నా ముందు సార్ రాగానే ఫస్ట్ లేచి నుంచునే వాళ్ళు వినరు. కాబట్టి మీరు పాత ఫుటేజ్ ఎక్కడైనా సరే ఏ వీకెండ్ ఎపిసోడ్ ఓపెన్ చేసి చూడండి. తక్కువ నా కాలు కండిషన్ బాగోపోయినా నొప్పి ఉన్న ఫస్ట్ లేచి ఆ గౌరవం, మర్యాద, ఆ అభిమానం, ప్రేమ అనేది నా మాటల్లో, నా చేతల్లో కనబడుతుంది. అక్కడ వేరు వేరు రీజన్స్ వల్ల మనం కూర్చున్నప్పుడు డ్రెస్ లేకపోతే కంఫర్ట్ వల్ల అలా కూర్చునే తప్ప అసలు కాలేజ్ కూర్చుంటాం అనేది మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇవన్నీ. అభివృద్ధి చెందిన దేశాల్లో కాలేజ్ కూర్చున్నావా, అలా కూర్చున్నా, ఇలా కూర్చున్నా పట్టించుకోరు. వెరీ సివిలైజ్డ్ అండ్ వెరీ డెవలప్డ్ కంట్రీస్. సింపుల్ లాజిక్. మీరే డెవలప్ అవ్వలేదు ఇంకా వాళ్ళ గురించి డెవలప్ అయ్యాను అతనంటేనే మీరు తప్పు అంటున్నారు. అక్కడేమో అతనేంటి అదే కాలేజ్ కూర్చుంటాం చాలా బాగుంటుంది. అంటే అక్కడ ఇంగ్లీష్ లో మామూలు డైరెక్ట్ గా ఎఫ్ వర్డ్స్ వాడతారు. అలాంటి వర్డ్స్ అంత డెవలప్ అయింది. అతనంటేనే ప్రతి ప్రాంతంలోంచి ఉన్న బ్యూటీ తీసుకోవాలి, అవునా కదా? మంచిగా తీసుకోవాలి. సో మంచిగా తీసుకున్నా కాబట్టి ఎఫ్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయట్లా. ఫారెన్ నుంచి ఎఫ్ తీసుకోవట్లా. ఓకేనా? సివిలైజేషన్ ఎలా ఉంటుంది అక్కడ, సివిలైజ్డ్ ఎలా ఉంటుంది అక్కడ అన్నోన్ పర్సన్స్ కూడా హాయ్ చెప్పుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. మీకు విషయం చెప్పనా సార్, మీరు అడిగారు కదా ఇందాక మీ కెమెరామ్యాన్ వచ్చి కెమెరా హెల్ప్ చేస్తున్నా ఎవరున్నా సరే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానో ప్రతి ఒక్కరిని ఎలా పలకరిస్తానో నాకు తెలుసు. సింపుల్. నాకు దాని నుంచి అడగాలని ఉంది. అదే నేను మీ ప్రెస్ మీట్ చూసినప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నాను. అరే మీరు ఇప్పటి నుంచి అడగలేకపోతున్నారండి శివ, ఎందుకు వణుకుతున్నారా తొనుకుతున్నారా అని అనుకుంటున్నా. అడగాలి మీరు. కమాన్ బ్రో, ఇప్పుడే స్టార్ట్ చేసాం, అప్పుడే నాకు ఫస్ట్ బాల్ నుంచి యార్కర్లు బౌన్సర్లు ఇష్టపడతాను శివ. నేను 6 కొడతాను రెడీగా ఉంటాను. నేను అది ఇప్పుడు నేను ఫస్ట్ డిఫెన్స్ ఆడతాను అనుకుంటారేమో. అవుట్ అయిపోతారు పిచ్ హిట్టర్ నేను. పిచ్చి ఉంటుంది హిట్టింగ్. మీరు ఈ ఇంటర్వ్యూస్ అంటే లైక్ బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు మీరు మిమ్మల్ని ఇది హుడీ ఇది తీసేశారు, అంటే ఫుల్ గుండు ఉన్నప్పుడు తీసేశారు. గాగుల్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కాదు, అంత ఇది మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు గాగుల్స్ అవన్నీ ఎందుకు? కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయా? మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని, లేకపోతే మీలో ఉన్న తేజస్ చూడలేనని చెప్పి కాదు. ఎందుకు బ్రో? బాగుందా? ఇప్పుడు చెప్తా, వాస్తవం చెప్తా. నేను వచ్చినప్పటి నుంచి యాక్చువల్గా నాకు కొన్ని ఫిజికల్ కండిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లేక మీడియాకి గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తాను. నిద్ర లేకపోయినా కళ్ళు బాగాలేదని చెప్పి పెట్టుకున్నాను. ఫస్ట్ రీజన్ స్టైల్ ఫ్యాక్టర్ తో లాగా కొట్టుకొచ్చేస్తున్నాను. అడిగారు కాబట్టి గాగుల్స్ అడిగిన పాయింట్ కాదు కానీ కిందకి వచ్చిన కామెంట్స్. అరే నేను కామెంట్స్ అడిగే చెప్పే ప్రతి బ్రదర్కి నేను చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ మీరు అడిగింది ఏంటి? నాకు స్పెట్స్ చెప్పా కదా ఎందుకు, ఇది ఎందుకు, ఇది నేను చెప్తున్నా. ఇది ఒక మేనరిజం లాగా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే క్యారీ చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి. ప్లస్ ఈ మధ్య కాలంలో గుండ్ అంకుల్ బాడీ షేమింగ్ కాదంట కదా. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాట్లాడగలను శివ, మీకు తెలుసో లేదో. ఇదే హరిత హరీష్ కాకుండా, హృదయ మానవ్ కాకుండా ఒక 10-20 సంవత్సరాల కింద అయితే ఎదుటి బాడీ షేమింగ్ చేసే లోపల నేను మొత్తం సోల్ షేమింగ్ చేసేవాడిని. సోల్ అని తెలుసు కదా, అంతరాత్మ కూడా షేమ్ చేసేవాడు, పప్పి షేమ్ అయిపోయేవాళ్ళు. కానీ దానివల్ల ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతాడు, పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, డెవలప్మెంట్ అవ్వకుండా మనిషి లైఫ్ ఎలా స్పాయిల్ అవుతారని నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని తెలుసుకున్నా కాబట్టి ఆ పరిణితి వచ్చింది కాబట్టి ఎవరిని అనట్లేదు. అది నాకు ఒక సెకండ్ పట్టదు శివ. హెయిర్ తీయడానికి 2 సెకండ్లు కదా, ఎదుటి పప్పి షేమ్ చేయడానికి 1 సెకండ్ పడుతుంది కదా. చేయట్లేదు. అందుకే విలువ మర్యాద ఇస్తున్నాను నేను. అందుకే మీరు అని కూడా సంబోధించడం కొన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టాను నేను. ఇప్పుడు మీరు ఈ హుడీ వేసుకోవడానికి రీజన్ మిమ్మల్ని అలా పిలుస్తున్నారు అని ఆబ్వియస్గా అదొక రీజన్, అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి స్టైల్ ఫ్యాక్టర్, ఒక మేనరిజం మెయింటైన్ చేస్తున్నా. మీరు నమ్ముతారు లేదు, ఇందాక మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఛానల్లో ఆటోలో నేను వస్తున్నా, పక్క నుంచి ఒక అతను వెళ్తూ కూడా మాస్క్ మ్యాన్ కదా, వావ్ వాళ్ళు గుర్తుపెట్టారు, థ్యాంక్ యూ అన్న. సో ఒక బాడీలో లుక్ వచ్చేసింది కాబట్టి అదొక రీజన్ కూడా కారణం. అది మీ బిగ్ బాస్ హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేనే. కెమెరా. మరి బిగ్ బాస్ హౌస్ లో నా వాటర్ బాటిల్ హెచ్హెచ్ అని రాసి ఉంటుంది. ఓకే, మీకు 3 చెప్పానా? వావ్ సూపర్. ఓకే, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అర్థమవుతుంది మీరు చెప్పిన ఆన్సర్ లో. మరి మీకు ఎందుకు బ్రో బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరు మీకు స్టాండ్ తీసుకోవాలి? ప్రియా దగ్గర అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అదే చూసారు శివ, ఇలాంటి దోగ్లా పని ఉంటాం సొసైటీలో ఉంటేనే ప్రాబ్లం. స్టాండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటారా? ఉన్నావా శివ, ఒక మాట అడుగుతున్నా, మీరు నార్మల్ గా మాట్లాడతారు, మీతో మంచిగా మాట్లాడతారు కొంతమంది. శివ నేను మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్. నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు, నేను బయట వెళ్తున్నా, నన్ను ఎవడో వచ్చి పొడిచి వెళ్ళిపోయాడు, మీరు వచ్చి సపోర్ట్ తీసుకుని స్టాండ్ తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కాపాడతారా? లేదు, అలాగే లేదు, మిమ్మల్ని నేను కాపాడతాను, అది హ్యూమానిటీ. దాన్ని ఏమంటారు? స్టాండ్ అంటారు, దాన్ని అంటారు. రైట్ టైం లో కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది. ఓకే, నా విషయంలో పొడవడం కాదు, ఎవరో తప్పు చేశాడు, స్టాండ్ తీసుకుంటారా తీసుకోరా?
తప్పుంటే తప్పని అది చెప్తా. పర్సనాలిటీ. మనిషి యొక్క పర్సనాలిటీ అక్కడే బయటపడుతది. హ్మ్. నేనేం తెలుసా? అదే అంటున్నా మీ పర్సనాలిటీ నేను అదే చెప్తున్నా. అదే అంటున్నా. మీరు అదే అందరితో శివ. మంచిగుంటున్నారు. వాళ్ళనే నామినేట్ ఇదిగో చేస్తున్నారు. మన చెల్లయితేనే పక్కన ఆ! ఎవడైనా కామెంట్ చేస్తే రెస్పాండ్ అవుతాను. ఆ! మన చెల్లి కాకపోతే రెస్పాండ్ అవ్వను అని అంటాం చూసావా? ఆ! అది వాళ్ళ పర్సనాలిటీ బయటపడతాయి. నా విషయం ఏంటి తెలుసా? ఆ! నా చెల్లి అయినా అవ్వకపోయినా, ఆ! నా ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా, ఆ! నా శత్రువు అయినా సరే, హ్మ్. నేను స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకుంటా. దట్స్ మై క్యారెక్టర్ అండ్ మై పర్సనాలిటీ. అంటే మీలాగా అందరూ ఉండలేరు కదా! అందుకే కదా నేను డిఫరెంట్ అంటున్నాను. ఆ! మరి మీలాగా ఉండమంటారు కొంతమందిని. ఎవరు? మీరే. ఒకటి చెప్తున్నా. హ్మ్. రైట్, రాంగ్ పక్షాన నిలబడాలి. హ్మ్. నేను రైట్ ఏదైతే ఉందో దాని పక్కన నేను నిలబడమని మీరు అడుగుతున్నాను. నిల్చుంటారు. హ్మ్. వాళ్ళలా నిల్చోరు. అందుకే అర్థమైపోయింది. కానీ మీరు ఆళ్ళు తప్పని నామినేట్ ఇప్పుడు అందుకే చేస్తారు కదా చెప్తున్నాను వాళ్ళనే. కదా! ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి, వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పీఆర్‌ల వల్ల హ్మ్. వచ్చే ఓట్లు హ్మ్. అర్థమైందా? వాళ్ళ లుక్స్ వల్ల. హ్మ్. నాకేం పీఆర్ లేదు, ఎటువంటి కొలాబరేషన్ లేదు. ఎవ్వరిని నోరు తెరిసి ఓటేయమని కూడా అడగలేదు. హ్మ్. అగ్ని పరీక్షలో ఫార్మాట్‌లో ఒక్కసారి అది తప్పదనుకున్నప్పుడు అడిగాను తప్ప, హ్మ్. ఎవ్వరిని అడగల. మా ఫాదర్‌ని కూడా ఓటేయొద్దని చెప్పన్నా. హ్మ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఓకే. బట్ అయినా ఎందుకు ఓటేస్తున్నా తెలుసా? హ్మ్. ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం, హ్మ్. నేను పాయింట్స్ పెట్టే విధానం, నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ జెన్యూన్. ప్యూర్ హార్ట్. యాహ్! పియూఆర్‌ఈ. హ్మ్. పూర్ హార్ట్ కాదు. హ్మ్. అర్థం కాలా? హ్మ్. సో, దిస్ ఈస్ మీ. నేను చెప్తున్నా కదా! కంకర్రాళ్ళు, గులకరాళ్ళు కుప్పటి దొరుకుతాయి. హ్మ్. డైమండ్స్ ఆర్ వెరీ రేర్, హ్మ్. ప్రెషియస్. హ్మ్. సో, ఎక్కువ దొరకవు. సో, హ్మ్. ఐ యామ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే. అంతే సింపుల్. మీరు అదే ఏదైతే ఈ పాయింట్ అన్నారో, నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో, లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా? ఓటు అడగకండి జనాలనని? ఇంట్లో వాళ్ళంటే? అంటే మీ ఆ ఇంట్లో వాళ్ళు. క్వెషన్ అంటే క్వెషన్ చాలా కరెక్ట్‌గా ఉంటే మీ ఎవరని మీ స్పెసిఫై వైఫ్ గారికి గాని, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి గాని ఓటెయ్యండి అని ఎవరిని జనాలను అడగకండి అని చెప్పారా? నేను ఇంట్లోంచి ఎళ్ళే వరకు హ్మ్. నేను ఎవ్వరిని ఓటేయమని అడగల. హ్మ్. ఓటేయమని అడగద్దని కూడా చెప్పా. చెప్పారా? ఇంట్లోంచి ఎళ్ళే వరకు. మరి హౌస్‌లో తర్వాత ఉన్నప్పుడు? బయట అది చెప్తున్నా కదే. హ్మ్. నేను ఇంట్లోకెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగినా నాకు తెలీదు. హ్మ్. మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు మీ ఇన్‌స్టాలో. ఎవరు? ఏ డేట్‌లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి. ప్రతిసారి ఉన్నాయి. అదే శివ. హ్మ్. నేను మెయిన్ హౌస్‌లోకి ఎళ్ళక ముందు హ్మ్. నా ఆధ్వర్యంలో ఉన్నంత సేపు వరకు నేను ఎవ్వరిని ఓటు అడగలేదు. హ్మ్. ఈ విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తా శివ. మోస్ట్ పర్సనల్ విషయం చాలా మందికి తెలీదు. హ్మ్. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు. హ్మ్. మాకో డేట్ ఇచ్చారు. హ్మ్. ఫస్ట్‌న. హ్మ్. ఆ టైంకి నేను ఎళ్ళలేకపోయా. హ్మ్. మనకి నిమజ్జనం హడావుడి కూడా నడుస్తున్నాయి కదా! ఆ టైంలో. హ్మ్. వినాయక చవితి. హ్మ్. హ్మ్. వెళ్తున్నా కార్‌లో నేను. హ్మ్. ఆ టైంలో వర్షాల టైం గూడా. హ్మ్. వెళ్తున్నాను. వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒకాయన కాల్ చేశారు. హ్మ్. కాల్ చేసి, "నాన్న హృదయ మానవ్, హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడొచ్చు కదా!" హ్మ్. ఓకే. చుట్టాలవుతారు. నేను చిన్నప్పటి నుంచి నాకసలు ఇంటి పేరు హ్మ్. ఏం లేదు. నా క్యారెక్టర్‌కి నా ఒంటి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే. తర్వాత నా లైఫ్ పార్ట్నర్ వచ్చినాక హరిత హరీష్ గారు. అవునా? నేను మనిషిని, ఇండియన్‌ని రెండే నమ్ముతా బలంగా. ఇంకేం నమ్మను నేను హ్మ్. స్ట్రాంగ్‌గా. హ్మ్. అలాంటిది ఈయన సలహా ఇస్తున్నప్పుడు హ్మ్. ఆయన సాఫ్ట్‌గా, స్మార్ట్‌గా హ్మ్. తర్వాత మాట్లాడదాము నేను ఎళ్తున్నానని చెప్పాను. హ్మ్. తర్వాత ఎళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే, మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు మా ఫాదర్ రిటర్న్ వచ్చేప్పుడు కార్‌లో ఏమన్నది తెలుసా? 43 సంవత్సరాలు నా లైఫ్. ఊహొచ్చినప్పటి నుంచి ఎలా బతుకుతున్నా. నువ్వు నన్ను నాకుగా చూసి ఎవరన్నా వేస్తానంటే వేయమను. నీకు కొడుకుగా అభిమానం ఉండి నేనెవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వెయ్యి. హ్మ్. లేదంటే నువ్వు కూడా ఓటెయ్యొద్దు డాడీ. హ్మ్. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు. ఫోన్ పెట్టేసాను ఫోన్ పెట్టేసా. ఏది మా ఫాదర్ జూన్‌లో ట్రీట్మెంట్ చేపించుకున్న మా ఫాదర్‌ని హ్మ్. 2 నెలలు తిరిగేలోపు ఇలా మాట్లాడా. దట్ ఈస్ మీ. ఓకే. మరి అంత నిబద్ధతతో ఉంటా. మరి ఓటు వేయమని అడిగిన తర్వాత గూడా మీకు ఓటేయకపోవడానికి కారణం ఏంటి? నేను నచ్చలేదేమో అర్థం కాలేదేమో జనానికి. ఆ! మరి ఆ రోజు రెండిట్లో అగ్ని ఏదో పరీక్షలో జరుగుతుంది. నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఏది? అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు. ఈ రోజు ఎందుకు నచ్చలేదు? అంటే అగ్ని అదే పరీక్షలోనే మెగాస్టార్ మీరు మాస్క్ చిరంజీవి అంటే ఏసుకొని ఉన్నారా? నేను అదే చెప్తున్నా బ్రదర్. మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అంతే కలెక్షన్స్ రావు కదా! హ్మ్. అవునా? హ్మ్. కొన్నిసార్లు కొన్ని నచ్చితే కొన్ని నచ్చకపోవచ్చు. హ్మ్. సో, ఈసారి అంటే మీ హౌస్‌లో ఉన్నప్పుడు కొన్ని నచ్చకపోవచ్చు. అదే చెప్పలా ఆ! రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి అహా! అద్దం పట్టేలాంటిది సినిమా సినిమా. ఇప్పుడు సినిమా యాక్టింగ్. యాక్టింగ్ ఓకే. చేస్తారు. యాక్టర్స్ ఉంటారు. హ్మ్. అంటే మీరు అగ్ని పరీక్షలో చేసింది యాక్టింగా? అగ్ని పరీక్షలో ఏముంది? ఇక్కడే ఉంది. బిగ్ బాస్‌లో చేసింది అగ్ని యాక్టింగా? పరీక్షలో అదే అగ్ని పరీక్ష ఎలా ఉంటది? ఆ! మనం 16 అవర్స్ ఆర్ 14 అవర్స్ ఉంటాం మనం. హ్మ్. ఇంటికెళ్ళిపోతాం, వస్తాం మరుసటి రోజు. అగ్ని పరీక్ష కంటిన్యూయస్‌గా టాస్క్‌లు నడుస్తాయి. హ్మ్. ఇక్కడ టాస్క్‌తో పాటు మనకొక పర్సనాలిటీ కూడా కనపడుతుంది. 24/7 ఉంటాం మన హ్మ్. ఇంట్లో. హ్మ్. అవునా? హ్మ్. సో, మన ఇష్టం ఉన్నా లేకపోయినా హ్మ్. మనం తప్పదు. మన ఫ్యామిలీతో మాట్లాడం. అవునా అంటే కాదా? అంటే మీ రిఫ్రెష్ అవ్వటానికి ఉండదు. అవును. సో, కంటిన్యూయస్‌గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలి, బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి. హ్మ్. ఏదో ఒకటి జరుగుతుంటే అట్ ద సేమ్ టైమ్ టాస్క్‌లు నడుస్తుంటాయి. అంటే మీ ట పర్సనాలిటీ జనాలకి నచ్చలేదంటారు. మీకు అదే చెప్తున్నా. ఇంకా కంప్లీట్ అవ్వల అది. హ్మ్. ఓకేనా? హ్మ్. ఇంటర్ప్రిట్ చేసి నా మాటలు నా నోట్లోంచి రాని మాటలు మీ నోటితో చెప్తున్నారంటే అంటే మీరు అలాంటి ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఆ! బట్ నేను చెప్తున్నాను గదా! ఆ! సో, ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే హ్మ్. ఫస్ట్ వీక్‌లోనే వీకెండ్‌లో
చాలా రాంగ్ నెరేటివ్ సెట్ అయింది. ఉమ్, నేను అనని పదాలు నేను అన్నానని, ఉమ్, ఓకే. నన్ను అన్న పదాలు అసలు మాటలే కాదని, ఉమ్, తర్వాత ఒక యాక్షన్‌కి రియాక్షన్‌ని కూడా వక్రీకరించి, ఉమ్, నేను అది కానిదని హీనంగా చూస్తారని 4 రకాల ముద్దలు పడినాయి. అగ్ని పరీక్షలో ఎవ్వరు ఎఫెక్ట్ అవ్వనంత ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే నేనే. కాయలున్న చెట్టుకి రాళ్ళు దెబ్బలంటారు గదా! ఉమ్, వైఫ్ బీటర్ అని పోట్రైంది. అప్పుడు లాస్ట్ టైమ్ మీకు అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చా. ఉమ్, నేను వైఫ్ బీటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారుగా నిన్న ప్రెస్ దాంట్లో. ఉమ్, ఉమ్, ఫస్ట్ పాయింట్. దాన్ని నేను బాస్టర్డ్ అనిపించుకున్నా. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్డ్ అంటే మా మదర్ ఏం చేశారు? ఉమ్, ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం? ఇలాంటి వాళ్ళ గురించే మనం మాట్లాడుకోవాల్సింది. ఉమ్, నేను ఎవ్వరికి ఇంటర్వ్యూ అన్నానంటే ఉమ్, మీడియా మిత్రులు కొంతమంది లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మీరు. ఉమ్, మీ వాయిస్ వినిపించాలి. మీ ఛానెల్‌లో కూడా మాట్లాడట్లేదు. మీరు ఎక్కడ? ఉమ్, మీకు ఆ ధైర్యం ఏంటి? ఉమ్, అన్నప్పుడు ఓకే. ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది గానీ అప్పుడే మాట్లాడా. మీకు కూడా అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అవునా ఉమ్, కాదా? అవును 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 ఆ అవును. ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మీరు నాకు ఓటేయమని అడగడం చూసారా మీరు? ఉమ్, ఉమ్, కావాలంటే తీసుకొని చూడండి. ఉమ్. నేను డిజర్వింగ్ నేను అదే అనుకుంటే, అదే రైట్ అనుకుంటే ఓటేయమని చెప్తా తప్ప నేను ఎవరిని అడగనని అని చెప్పాను కదా! అదే ఉమ్, మాట కట్టుబడి ఉన్నాను కదా! ఉమ్, అది అయిపోయింది. దాని తర్వాత ఈసారి 4 ముద్దలు పడ్డాయి. ఉమ్, బ్రదర్ మన చట్టాలు చెప్తాయి ఏంటి తెలుసా? ఉమ్, 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక నిర్దోషి శిక్ష పడకూడదని. ఉమ్, కానీ ఈసారి నిర్దోషికి 4 శిక్షలు ఒకే రోజు పడ్డాయి. ఉమ్. అయినా ఒక స్టిల్ సెక్షన్ ఏంటి? ఏది రెడ్ ఫ్లవర్ రెడ్ ఫ్లేవర్. అని నేను ఎవ్వరిని అనలేదు. ఒకళ్ళు మాట్లాడుకో మీ తర్వాత మీకు తెలుసో లేదో. ఒకసారి దాంట్లో ఇది ఇది కూడా ఆ రెడ్ ఫ్లేవర్ ఏ సిచ్యువేషన్ లో అన్నారు ఒకసారి అని చెప్పరా? అదే చెప్తాను కదా! ఉమ్, ఉమ్. మీకు కన్‌స్ట్రక్ట్‌గా 2 విషయాలు నేను ఒకదానికొకటి చూసాను ముడిపడి ఉంటాయి. నేను చూసాను ఆ! మీరేం ప్రియా చూసారో ఇంకా అహా! క్లియర్‌గా లేదు. ప్రియా ఇలా ఇస్తది. రెడ్ ఫ్లేవర్ ఇస్తానని ఈ మూక అంటది. ఆ! అప్పుడు మీరేమన్నారు? హ్మ్. నార్మల్‌గా ఏమన్నారు? రెడ్ ఫ్లవర్ ఇద్దామనుకుంటున్నారు, ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప, ఆ! నేను ఇమాన్యుయల్‌ని రెడ్ ఫ్లవర్ అనలా. రెడ్ ఫ్లేవర్ ఆయనకి కరెక్టే ఇది అని అన్నారు. సరే ఓ పని చేద్దామా? ఆ! శివ హ్మ్. ఓ పని చేద్దామా? హ్మ్. నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను. హ్మ్. మీరు నేను కరెక్ట్ అయితే హ్మ్. నేను కరెక్ట్ అయితే హ్మ్. జస్ట్ నాకు 10,000 ఇవ్వండి. హ్మ్. మీరు కరెక్ట్ అయితే ₹1,00,000 ఇస్తా. నా దగ్గర 10,000 లేవు. బ్రదర్ నేను ₹1,00,000 ఇస్తా అంటున్నా. మీరు 10,000 ఇమ్మంటున్నా. నా దగ్గర లేవు. ఏయ్ బ్రదర్ బెట్ కాస్తే దమ్ముంటే గట్స్ ఉంటే ఆ! వెన్నుపోస్తుంటే దమ్ముంటే తినేది ఉప్పు కారం అయితే ఈ హ్మ్. ఛాలెంజ్ రెడీ అవ్వాలి. ఆర్ హ్మ్. యూ రెడీ ఫర్ థట్? హ్మ్. ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నేను ఎవరిని కూడా అన్న మనిషిని మీకు అర్థమైంది కదా పర్సనాలిటీ. హ్మ్. నా నోటమ్మట ఈ మాట వచ్చిందా అని చెప్పి నేను ఆగు. సర్ప్రైజ్ అయ్యి ఐ క్విట్ ఆగు. అన్నా. ఆగు బ్రో. అప్పుడు మొత్తం కాదు బ్రో. కాంటెక్స్ట్ తెలీదు. కానీ నీకు బయటకొచ్చిన కాదు బ్రో. తర్వాత బ్రదర్ నేను నార్మల్‌గా బయటకొచ్చిన చెప్తున్నా. తర్వాత బ్రో. ఆ ఫుటేజ్‌ని హ్మ్. నేను సేకరించి అవును. నాకు సంబంధించిన అవును వాళ్ళు బ్రో. స్లో మోషన్‌లో బ్రో. వినిపిచ్చారు. క్లియర్‌గా నాకు బ్రో. అర్థమైంది కదా! హరీష్ చెప్పండి. బ్రో. యాక్చువల్లీ మీరు బట్ట కాల్చి మొహం మీద కాదు ఏసేసి కాదు. ఎళ్ళిపోతా అంటే ఎలా కాదు కుదురుతది? బ్రో. మీరు ఆ నార్మల్‌గా గ్రౌండ్‌కి మీరు స్టాండే ఉండాలి. శివ బ్రో నేను అదే స్టాండ్‌లో ఇంకా ఉంటాను. నాలాంటి మీరు వాళ్ళు ఫేస్ మీరు చేయలేదనుకుంటా మీరు శివ. ఇదే అన్నారు. ఇందాక స్టార్టింగ్ నేను అతను ఇది అన్నప్పుడు మనోళ్ళు శివ ఇంకా నాలాంటి వాళ్ళు ఈ ఫేస్ చేయలేదనుకుంటా. బ్రో వినండి. వినటం అతను కాదు. ముందు దాని గురించి మాట్లాడుకోవాలి కదా! నేను అదే ఆ మాట్లాడుతున్నా. ఛాలెంజ్ మీకు దీని ఓకేనా? గురించే మాట్లాడుతున్నాను. మీరొక ఇప్పుడు దీని గురించి మీరు మాట్లాడుతున్నాను. విన్నారు ప్రియా ఇలా జరిగిందని ఒక్క అన్నారు నిమిషం. కదా! ఒక్క నిమిషం. దానికి ఓకేనా? ఒక్క నిమిషం. అది కంప్లీట్ అయిపోతే ఒక్క అహా! నిమిషం ఉండదు. ఆ! నేను నేను దానికి ఛాలెంజ్‌కి రెడీ లేను. రెడీ ఎందుకంటే నా దగ్గర 10,000 లేవు కాబట్టి. ఓకే. క్లారిటీ. అదేం బ్రదర్. సరే. బ్రో అంత సాలరీ తీసుకుంటున్నారు. బ్రో ఒక 'బిగ్ బాస్' ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు. యూనో యాంకర్ శివ అంటే మంచి రెప్యుటేషన్ ఉంది. బ్రో ₹10,000 ఎంత మీకు జుజుబీ. ఒక మీ చిన్న చెప్పులు కొనుక్కునేంత ఒక అవ్వదు. ఒక మీ చి డ్రెస్ అంత అవ్వదు. ఒక చిన్న అరే పాయింట్ బ్రో. స్మార్ట్ వాచ్ చేసుకున్నారు శివ. ఒక చిన్న పాయింట్ బ్రో. ఏం శివ? ఒక చిన్న ఏ పాయింట్ శివ బ్రో. వెనకడుగేయటం అరే మాట తప్పరు, మడం తిప్పరు అనుకున్న శివ అయ్యో! భయపడ్డారు ఏంటి ఛీ! పాపం. ఛీ! ఛీ! భయం అంటే అది సరే కాదు గాని ఓకే. బ్రో. ఇది కాదు. ఇది రూల్ ఔట్ అయిపోయిందా? బ్రో ఇది రూల్ ఔట్ ఆ! అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్‌కి వెళ్దామా? నేను ఆ! నేను ఆ! ఒక పాయింట్ ఆ! చెప్పేస్తా. చెప్పండి. ఇప్పుడు మీరన్నారు. హ్మ్. రెడ్ రోజ్. హ్మ్. రెడ్ రెడ్ ఫ్లవర్. రోజ్ కాదు. రెడ్ రెడ్ ఫ్లవర్. ఫ్లవర్. రెడ్ హ్మ్. ఫ్లవర్. హ్మ్. మీరు ఇందాక ఒక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరొకటి అన్నారు. హ్మ్. మనోళ్ళు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని హ్మ్. ఏది పడితే అది హ్మ్. మాట్లాడుతున్నారు. అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరన్నారు కదా! ఏకవచనం. ఏకవచనం అని హ్మ్. అన్నారు కదా! మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్‌లో ఎందుకన్నారు బ్రో? గులాబీ బ్రదర్ పువ్వు రెడ్ అనొచ్చు కదా! ఫ్లవర్ అని చెప్పి రో నేను రోజు పువ్వు ఆహా! అనొచ్చు కదా! వినండి. ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు? అక్కడ వేరే వాళ్ళు మీరేం చదువుకున్నారు నేను అదే నార్మల్‌గా? చెప్తున్నా. ఆ! వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో ఆ! యాజ్ ఇట్ ఈస్‌గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేశా అంటే అంతే. ప్రియా రెడ్ ఫ్లవర్ అందా? అక్కడ ఎవరు మాట్లాడారో తెలీదు. నేను అదే చెప్తున్నా కదా! ఆ! అంత ఫుటేజ్ దొరకలా. ఆ! అక్కడ మాట్లాడుకున్నారు. అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు. తెలీదు కదా! ఇప్పుడు కాయిన్‌కి రెండో సైడ్ మొత్తం వినండి. హుహు. మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది. మేము ఆ ప్లాన్ చేసుకోవాలి. సరదాగా వీళ్ళందరూ స్కిట్ నా లైఫ్‌లో ఎప్పుడు స్కిట్స్ నేను రోల్స్ యాక్ట్ చేయలేదు నేను. అవును. ఏది శ్రీజ నా కూతురు, నేను తండ్రి. మన ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ ఐ మీన్ మ్యారేజ్ బ్రోకరు. హ్మ్. పెళ్ళికొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవను, తర్వాత ప్రియానేమో
పెళ్లి కొడుకు తల్లి ఇలా ఫారెన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక స్కిట్ ప్లే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుని ఏదో జరుగుతుంది. ఇక శ్రీజ గొంతు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆ టోన్. ఇక దాంట్లో నేను మాటగారిని కాబట్టి ఇంప్రూవైజ్ చేసుకుని ఒక స్కిట్ లాగా చేస్తాను. అప్పుడు మేము ఓనర్స్గా ఉన్నాం. టెనెంట్స్గా బయట ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్నగా అయినా కొంటి చేష్టలు చేస్తూ రీతు లోపలికి తొంగి లోపలికి చేయటం. ఈ లోపల ఇమాన్యుల్ తర్వాత కొంతమంది ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది. చాలా హడావుడి కంగారు ఉంది. ఆ టైంలో ఇమాన్యుల్ ఏం మాట్లాడారో నాకు రిజిస్టర్ అవ్వలేదు, నాకు తెలియదు. ఓకే, అయిపోయింది. తర్వాత ఫుడ్ పెట్టుకున్నారు అందరూ. నేను తినే ఫుడ్ కూడా తినకుండా నేను వదిలేసేసి సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం ఆ పీసెస్ వదిలేసాను. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఎవరు ఫుడ్ అక్కడ వదిలేసేసి ఎవరి హౌసెస్లోకి వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఆటోమేటిక్ నచ్చక అర్థమైందా, అది కోపం వచ్చేసింది. ఎందుకంటే ఫుడ్ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్ ఫీల్ చేసే. అది మీకు మొత్తం అర్థం అవ్వాలి కదా, కాంటెక్స్ట్ అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమైపోవాలి కదా. సో ఆ టైంలో ఫుడ్ నోటిగా లాక్కున్నారనే ఉద్దేశంతో నేను స్టాండ్ తీసుకున్నాను, కొంచెం ఎమోషనల్ అయ్యాను. అది అయిపోయింది కదా. దాని తర్వాత ఎమోషనల్ అయ్యా. దాని తర్వాత నేను ఛాలెంజ్ కూడా చేశాను. దాని తర్వాత కొంత టైం ఇచ్చారు బిగ్ బాస్. దాని తర్వాత ఎవరికాలు ఫుడ్ అరేంజ్ చేశారు. ఫస్ట్ టైం ఫుడ్ బేస్ చేసిన ఫార్మాట్ నాకు తెలియదు కదా ఇలా నడుస్తుందని. మాకు లావిష్ లగ్జరీ ఫుడ్ పెట్టారు, వాళ్ళకేమో పాపం నార్మల్ ఫుడ్ ఇది పెట్టారు కదా. నేను వాళ్ళ వైపు ఫేస్ చేసి కూర్చున్నాను. ఫస్ట్ ఆ ఫుటేజ్ దొరికితే కూడా చూడండి. అది చూస్తాం నాకు ఇష్టం లేక ఫోన్లో ఏదో ఫుడ్ తింటున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ తో నేను ఇటు సైడ్ వచ్చి కూర్చున్నా. మరి ఈ డైరెక్షన్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా కూర్చుని ఉన్నారు. ఓకే, ఇలా ఉంది పొజిషన్. కూర్చుని ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అసలు చాలా సైలెంట్గా ఉన్నా, మీరు కావాలని చెక్ చేసుకోండి, నేను ఎంతైనా సరే చాలా సైలెంట్గా ఉన్నా. వీళ్ళు మాట అనుకుని దేవర్ పుల్లింగ్ దేర్ లెగ్స్. ఏమనని, మా సాంబార్ చాలా బాగుంది, మా ఆలు కర్రీ బాగుందని వీళ్ళు అంటున్నారు. వీళ్ళేమో అరే మా దగ్గర బ్రౌనీ వచ్చింది చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఒకళ్ళు ఆట పట్టించుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో సరదాగా జోవెల్గా మాటలు జరుగుతున్నాయి, అటు ఇటు మాటలు వెళ్తున్నాయి. ఆ ప్రాసెస్ లో ఎవరన్నారు ఏదో ఫ్లవర్స్, మన ఇమాన్యుల్ బ్రదర్, నాకు ఎగ్జాక్ట్ గుర్తుంది ఫ్రాంక్ అది ఆ కాంటెక్స్ట్. ఇమాన్యుల్ బ్రదర్ ఫ్లవర్ ఆడటం ఏదో, ఇక్కడ ఎవరో దాని ముందు రెడ్ ఫ్లవర్ అని ఏదో మామూలుగా మాట్లాడితే అక్కడ ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు. ఈ కాంటెక్స్ట్ ని యాజ్ ఇట్ ఈస్ నేను ట్రాన్స్లేట్ చేశా. ఆ బిట్ వరకు మా వాళ్ళు తీశారు, దాన్ని ప్రొక్యూర్ చేశారు. నా నుంచి ఏం వచ్చింది, ఎందుకంటే ఆ రోజు హోస్ట్ గా చూపించినప్పుడు నేను అసలు నా నోటెంబడ, ఎందుకంటే నేను ఇంటెన్షన్ గా ఉంటే యాక్సిడెంటల్ గా ఉంటే ఎక్కడో చోట రిజిస్టర్ ఉంటుంది ఫ్రేమ్ లో. లేదు, ఇది నా నోటెంబర్ వచ్చింది, నేనే అన్నానా, ఐ గివ్ అప్ అని చెప్పాను. ఐ స్టిక్ టు మై స్టాండ్. ఆ దాని ముందు మధ్యాహ్నం తను గుండంకులు అన్న విషయం నాకు తెలియదు. ఈ రెడ్ ఫ్లవర్ కాంటెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ గా గుండంకులు అన్నానంటే అసలు రెడ్ ఫ్లవర్ అసలు ఎవరికి రిజిస్టర్ అవ్వాలో గుర్తులేదు. అక్కడ గుండంకులు అనగానే అప్పుడు నాకు రిజిస్టర్ అయింది కాబట్టి నేను సీరియస్ అయ్యాను. వెంటనే ఇమాన్యుల్ బ్రదర్ వచ్చేసేసి అన్న సారీ అన్న, నా ఉద్దేశం అది కాదంటే సరే ఓకే అలా మాట్లాడద్దని చెప్పాను. అయిపోయిన ఒక 5 minutes 10 minutes తర్వాత వెంటనే బిగ్ బాస్ ఏం చేశారంటే అక్కడ అంతా కూడా వచ్చి మార్నింగ్ అంతా చేసి పడేసేసారు కదా, అంతా ఈ మెరుపులు ఏదైతే ఉన్నాయో వాట్ యూ కాల్ గ్రఫిటీ కదా, ఏదైతే ఉందో పడేసేసారో క్లీనింగ్ చేసేసరికి ఎంత టైం పడుతుంది. నేను అప్పుడు హౌస్ క్లీనింగ్ మానిటర్, నా దగ్గర వర్క్ చేస్తుంది ఇమాన్యుల్. ఓకే, టెనెంట్గా వచ్చి వర్క్ చేయాలి కాబట్టి. అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నారంటే బ్రదర్ కొంచెం కొంచెం చూసి చెప్పండి, ఇంత టైం తొందరగా అవ్వదు, అది చాలా ఉందని అన్నప్పుడు ఇమాన్యుల్ అన్నాను, బ్రదర్ ఇందాక మీరు మాట్లాడిపో చూసి మాట్లాడాల్సింది అని అన్నా. దానికి అప్పుడు వెంటనే దానికి సారీ చెప్పిన దాన్ని కూడా మేము చేయకుండా ఆర్గ్యుమెంట్ ఓవరాల్గా మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడతో అయిపోయింది ఆ విషయం, దాన్ని ఫర్దర్ డ్రాగ్ ఆన్ చేసుకోవాలి. వీకెండ్ వచ్చిన తర్వాత ఈ లోపల ఏమైంది, నైట్ నాకు మనీష్ చెప్పారు, సార్ మీరు ఇప్పుడు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు, తన మధ్యాహ్నమే మాట్లాడారు కదా మాట అన్నారు అన్నప్పుడు ఇమాన్యుల్ కూడా నేను మధ్యాహ్నం మాట్లాడి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే, నువ్వు మధ్యాహ్నమే మాట్లాడావా, మీరు మధ్యాహ్నమే మాట్లాడారా, ఎంత ధైర్యంగా చెప్తున్నారా విషయం, ఆ చనువు ఉందా మీకు, ఆ ఫ్రీడమ్ ఇచ్చానా, ఇవ్వలే కదా. ఎవరినైనా ఇక్కడ పెట్టుకుంటే ట్రై చేస్తా, ఇక్కడికి ఎక్కించను శివ, చాలా సింపుల్ చెప్తున్నా. అది మా ఫాదర్ కూడా మాట్లాడారు, చాలా సింపుల్ చెప్తున్నా కదా, దట్ ఈస్ మై పర్సనాలిటీ అంతే. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చితే ఇక్కడ వరకే ఉంచుతా, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా, ఎవరైనా గుండెల్లో పెట్టుకుంటా, గుండె మీద ఎక్కించి డాన్స్ చేయించుకోను. మరి మీరు గుండు అనుకున్నారు, గుండె మీద కంటే ఇది మాట్లాడే డైలాగ్ అంటే మీద ఎత్తి మీదకి ఎక్కి డాన్స్ చేయనివ్వను. మీరు గుండె అనుకున్నారు బ్రదర్, గుండె మీద ఎక్కించుకున్నారు, గుండుకి మోకాలికి బోడి గుండుకి ముడి పెట్టద్దు అన్నప్పుడు ఆటోమేటిక్ గుండు అన్నారని చెప్పి తీసుకోవద్దు, అది సామెతలో వాడే పదాలు కదా, ఆ సామెతలో పదాలు కాబట్టి బాడీ షేమింగ్ అనే వైఫ్ గారు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్నారు, మా హరీష్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటదండి, సార్ మంచి జోయల్ గా ఉండే పర్సన్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంత జోయల్ గా ఉండే పర్సన్ బిగ్ బాస్ హౌస్ లోనే ఎవరో ఏదో గుండంకులు అని కానీ లేకపోతే ఏదో అంటే శివ ఒకటే మాట్లాడుతాను, బిగ్ బాస్ లో మీకు రూల్స్ తెలుసు కదా, కాంట్రాక్ట్ ఏమిటో తెలుసు కదా, మనిషి రంగు అవతారం
ఓకే, ఉమ్. క్యాస్ట్, రిలీజియన్, ఉమ్. నేషనాలిటీ విషయం మీద ఇటువంటి కామెంట్స్, డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ అది చేయకూడదు. లోపల కూడా ఉంటది రూల్స్ బుక్ లో. అది సొసైటీలో కూడా ఉంటుంది, అవును కదా, అవును. కొంత మెయింటైన్ చేసుకోవాలి కదా. అవును. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే ఒకళ్ళు నాన్ సెన్స్ మాటలు మాట్లాడినప్పుడు నేను సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా మెయింటైన్ చేయను. ఉమ్. అర్థమైందా? ఉమ్. నవ్వుతా, ఉమ్. నవ్వులు పాలవటానికి మాత్రం రెడీగా ఉండను. ఉమ్. అర్థమైందా? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అట్మోస్ట్ టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటాను నేను. ఉమ్. అది మీరు కాదు, దేవుడు వచ్చినా, మా కాదు ఫాదర్ బ్రో. వచ్చినా, హరిత వచ్చినా అదే మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు ఇలాంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ విషయాల్లోనే కి పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలయ్యారు కదా ఏ మీరు. విషయం నవ్వులు పాలయ్యా? ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలవడం వల్ల ఎట్లాగా? కదా బయటకు ఎట్లా వచ్చేది. నవ్వులు పాలవుతా? మరి నవ్వులు పాలవకపోతే మీకు ఒక ఓట్లు నిమిషం వేసేవాళ్ళు కదా ఒక నిమిషం, జనాలు. అంటే ఏంటి, బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ ఆ, అవ్వ ముందు జనాలు మీకు కాదు ఎందుకు కాదు ఓటు వేయలేదు మరి? కాదు చెప్తున్నా. ఆ, జనం జనాలు అదే జనం చెప్తున్నారు, అన్నా ఏమని? మీరు లాస్ట్ లో లేరు, ఆ, అన్నా మీరు లాస్ట్ లో లేరు, లాస్ట్ లో శ్రీజాను దమ్ముంటే మాట్లాడిన మాటలకి సమాధానం కూడా వినే ఆ, కెపాసిటీ ఉండాలి శివ. వింటున్నాను ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే వింటున్నాను. మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను, అర్థం నేను కాలా? ఇంటరప్ట్ చేయను బ్రో. ఇఫ్ యు మేక్ నాయిస్, ఇఫ్ యు మేక్ నాయిస్, ఇఫ్ యు షౌట్, ఐ విల్ రోర్. ఇవి డైలాగ్ అర్థం కాలా? ఈ డైలాగ్ కాదు, వాస్తవం చెప్తాను. ఈ డైలాగ్ నా నుంచి వచ్చిన డైలాగే. కాదు బ్రో. ఇంకో భాష చెప్తా, నాకన్నా లోయెస్ట్ లో దివ్యాను శ్రీజ ఉన్నారని చెప్పి అన్నారు. ఏ రీజన్ కి ఫార్మాట్ లో ఎందుకు పంపించేశారో, బయటకు వచ్చేస్తే నవ్వులు పాలు అయిపోయాము, బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయిందని ఉండదు. నేను అర్థం అయ్యానో లేకపోతే అపార్థం చేసుకున్నారో జనం, లేకపోతే షో ఫార్మాట్ వల్ల అరే నిజంగా ఆ మనిషి షోకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు, లేకపోతే ఎమోషనల్ గా సైకలాజికల్ గా పాపం ఫ్యామిలీ మిస్ అవుతున్నారు, లేకపోతే ఆయనకి ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి, నెక్స్ట్ వచ్చే ఫిజికల్ టాస్క్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో, ఏదో బిగ్ ఉద్దేశంతో బాస్ బయటకు పంపిస్తారా? ఎవరు పంపించారో లేకపోతే జనం పంపించారో మనకు తెలియదు. ఎవరికి తెలియదు కదా శివ, అవునా? మీ మనసాక్షి తెలుసు కదా. ఇప్పుడు మీరు చెప్పలేకపోవచ్చు ఆన్ కెమెరాలో, ఏం జరిగిందో తెలియదు. సో బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయినట్టు కాదు, అవునా? ఇంకా ఏదో రాసి పెట్టి ఉంది. ఇంటికి వచ్చినంత మాత్రం జీవితం అయిపోయింది. మరి నవ్వుల పాలు ఎలా అయిపోతాను శివ? నేను అలాగే అమ్మలే. ఒక హీరో సినిమా, ఒక ఇదే క్వశ్చన్ అడుగుతా, ఒకరు మీకు ఓటు వేయలేదంటే వాళ్ళ దృష్టిలో మీరు నవ్వుల పాలు అయిపోయి ఉంటారు కదా అని అన్నా. శివ ఒకటే క్వశ్చన్ అడుగుతా, కాంటాక్ట్ అర్థం కాదు. శివ కాంటెక్స్ట్ రాంగ్ కాంటెక్స్ట్, నేను ఉదాహరణ చెప్తా. శివ ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు మీరు అభిమానించే హీరో సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వకపోవచ్చు, ఒక సినిమా హిట్ అవ్వలేదంటే ఆ హీరో నవ్వుల పాలు అయిపోయినట్టేనా, జీవితం అయిపోయినట్టేనా? ఆ సినిమాకి అయినట్టు. సినిమా కదా, ఆ ఆ మనిషికి సినిమాకి కాదు అయినట్టు. కదా, ఆ సినిమాకి ఆ మనిషికి కాదు కదా, ఆ మనిషిని అంటారు కదా. అంటే మనిషి నవ్వుల పాలైనట, ఆ మనిషినే కదా అనేది. అవునా? మరి శివ అలాంటప్పుడు సోషల్ మీడియాలో నేను అనుకున్నా ట్రోల్స్ ఎందుకు శివ చేస్తారు ఇన్ని బ్రో? రోజులు సెన్సిబుల్ మాట్లాడతారు, మీరు కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నారు, మీరు ఏదో నోటికి ఏది పడితే ఏదో వస్తే అది మాట్లాడతారు. ఇప్పుడు నాకు అర్థమైంది నోటికి ఏది వస్తే శివ, మాట్లాడలే బ్రో. శివ బ్రదర్, ఈ సమాజంలో జరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు అదే అంట, అలాంటి సమాజం ఈ లోకులు కాకులు సమాజంలో అంటాను కదా, అవును లోకులు కాకులు అనే సామెత కూడా ఉంది కదా. అవును మాట్లాడేవాళ్ళు 1,15,000 మాట్లాడతారు. అవును. బిగ్ బాస్ హౌస్ నుంచి బయట ఇప్పుడు నేను మాట్లాడతా, పిఆర్లు పెట్టుకుని ఓకే నన్ను నెగిటివ్ చేస్తూ, చాలా కామెంట్స్ పాస్ చేస్తూ, ట్రోల్ చేసే వాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ నాకు ఫామ్ అయిన 100 మంది, లేకపోతే ఇప్పుడు 47 ఫాలోవర్స్ ఉన్నారు, ఇవాళ రోజు ఆల్మోస్ట్ 13,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. ప్రతి ఒక్కరు కామెంట్స్ నాకు హరిత చూపించారు, వచ్చిన తర్వాత నేను కూడా చూసా, నాకు ఒక్కరు కూడా పిఆర్ లేరు. మైసూర్ నుంచి ఎవరో ఒక అతను ఇలా జరుగుతుందని చెప్పి, ఒక కుర్రోడు, నాకన్నా చాలా చిన్న కుర్రోడు, ఫోన్ లో హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాం కదా, అక్క అన్నయ్య విషయంలో చాలా తప్పు జరుగుతుంది, మీరు ఎందుకు యాక్టివ్ గా లేరు, పోస్టులు పెట్టట్లేదని తనంతటా ఆర్గానిక్ గా నేను చేస్తా అంటే హరిత చాలా బాధల్లో ఉండి కూడా వద్దని చెప్పి నమ్మకపోయినా సరే ఒక అవకాశం ఇద్దామనంటే, తన ఆర్గానిక్ గా పెట్టిన పోస్టులే మా ఛానల్లో మీరు చూసేవి, హరిత పెట్టినవి కాదు, వాళ్ళు చేసింది. ఇలా జెన్యూన్ గా వచ్చిన 100 మందో 1000 మందో 12,000 మంది నన్ను ఇష్టపడి చేశారు. చాలు శివ, ఫేక్ గా నటించేసి నన్ను చాలా మంది పిఆర్ అప్రోచ్ అయ్యారు, ఎవరిని ఓటు అడగల, చాలా నిఖార్సైన నిజాయితీ మనిషిలా ఉన్నాను. నాకు 12,000 మంది వచ్చినా, 1,200 మంది వచ్చినా, 12 మంది వచ్చినా కూడా చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేసా శివ, నేను గర్వంగా ఏం చెప్పుకుంటా తెలుసా, ఆ హౌస్ నుంచి బయటకు వచ్చా, మా హౌస్ లోకి వెళ్ళాను, నన్ను అభిమానించే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళా, వాళ్ళ గుండెల్లోకి వెళ్ళా, చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను బిగ్ బాస్ ట్రోఫీ గెలుస్తాం, లేదు, నాకు ఓట్లు ట్రోఫీ గెలవటం పరమావధి కాదు శివ, అర్థం కాలా? సో నవ్వుల పాలు అవలా, నవ్వుల పాలు అవ్వకుండా నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నవ్వారేమో, నవ్వుల పాలు అయ్యేలా చేశారు. ఎవరు చేశారు? వేరే పిఆర్లు. ఎవరు చేశారు? వేరే పిఆర్లు. ఎవరు? తెలియకుండా నేను ఎలిగేషన్ వేయలేను కదా. ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి, జడ్జ్మెంట్ నేను చెప్పలేను కదా. అది జనం చెప్పేది, నన్ను అభిమానించే వాళ్ళు చెప్పేది, ఇలా అన్న ఇలా జరిగింది, అన్న ఇలా జరిగింది అని చెప్పి చెప్పటం నా వెనుక, ఎందుకు నేను నిన్న మొన్నగా వచ్చేసింది, అది జస్ట్ జరిగింది, అది అంతే సింపుల్. నవ్వుల పాలు ఎవరు శివ? నవ్వుల పాలు ఎవరవుతారు తెలుసా? తప్పు చేసిన వాళ్ళు నవ్వుల పాలు అవుతారు. అదే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే ఫెయిల్యూర్ కాదు లైఫ్ లో, సింపుల్. తనూజకి స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నామినేషన్లో తనూజతో మీరు ఒక మాట అంటారు, ఇది గ్రూపు నామినేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేనేంటో చూపించలేకపోతున్నాను, నెక్స్ట్ టైం నామినేషన్ సింగిల్గా సోలో ఉన్నప్పుడు అప్పుడు చూడండి భలే ఉంటుంది అని చెప్పి ముందు ఫస్ట్ వీకే మీరు చెప్పేశారు. అంటే ఏంటి, మీరు ముందే అనేసుకున్నారా, నేను ఇలా సోలోకి వచ్చినప్పుడు నేను ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి? అరే మొన్న వీక్ కుదరలా, కుదిరితే టాస్క్ రూపంలో వచ్చి నామినేషన్స్ పడ్డాయి,
నాకు సోలోగా, ఇండిపెండెంట్‌గా, ఇండివిడ్యువల్‌గా ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ వచ్చినప్పుడు నా పాయింట్స్ చాలా కరెక్ట్‌గా ఉంటాయి. హ్మ్. అర్థం కాలా? హ్మ్. తనుజ గారితో హ్మ్. ఓకే. ఇప్పుడు తర్వాత నాకు లాస్ట్‌లో వచ్చేప్పుడు తనుజ గారు షీ స్టార్టెడ్ లైకింగ్ మీ. మాకు కూడా ఒక ఒక హ్మ్. చిన్న ఆర్గానిక్‌గా మంచి టర్మ్స్ స్టార్ట్ అయినాయి. హ్మ్. ఓకే. హ్మ్. తనుజ గారు మోర్ ఆర్ లెస్ నేను చెప్పినట్టు కొంత నాలాగానే ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ కానీ, ఓర్పు, సహనాలు కానీ, షార్ట్ టెంపర్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. హ్మ్. జస్ట్ ఒక రైస్ విషయంలో మా ఇద్దరిలో కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆమె నామినేషన్ చేసినప్పుడు ఇంకో విషయం చెప్పాలి. హ్మ్. ఆ ఫస్ట్ నామినేషన్స్ ఎలా జరిగినాయంటే టాస్క్ రూపంలో జరిగినాయి. అవును. టెనెంట్స్ కూర్చోబెట్టారు. అవును. సారీ, ఓనర్స్ కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము అప్పుడు ఓనర్స్ కదా! సారీ, ఇప్పుడు అవును. టెనెంట్స్ అయిపోయారు. అది మైండ్‌లో ఉండిపోయింది ఆ! రీసెంట్‌ది. ఆ! ఆ! ఓనర్స్‌గా మమ్మల్ని కూర్చోబెట్టి హుహు. హ్మ్. కామనర్స్‌ని హ్మ్. సెలబ్రేషన్ టెనెంట్స్‌గా పెట్టారు కాబట్టి వాళ్ళకి ఒక టాస్క్‌లు పెట్టి దాంట్లో రీతు కూడా ఇంజ్యూర్ అయ్యారు. మీరు చూసారా లేదా? మీకు అవును. టెలికాస్ట్ అయిందో తెలీదు. ఆ కింద నుంచి ఎళ్ళాలి. ఫాస్ట్‌గా ఎళ్లి ఎవరైతే ముందు ఫాస్ట్‌గెళ్ళి బస్ బజర్ కొడతారో వాళ్ళు కదా! నొక్కాలి. ఆ టాస్క్‌లో భాగంగా వాళ్ళ వరకు చాలా వరకు నామినేట్ అయిపోయారు. తనుజ గారు నేను పెట్టినప్పుడు ఒక అహా! ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు నేనన్న అదే చెప్తున్నా. తనుజ గారు ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు హ్మ్. అడగండి అని చెప్పి మా టీమ్‌ని అడ్రెస్ చేసినప్పుడు అప్పుడు గ్రూప్ అంతా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాల్సి వచ్చింది. హ్మ్. అప్పుడు ఆమె ఫుడ్ విషయంలో ఆమె చూపించిన టాంట్రమ్స్ కానీ, ఆమె బిహేవియర్ అంటే ఫుడ్ పెట్టే విషయంలో, వండే విషయంలో వాళ్ళు చేసింది నచ్చలేదని చెప్పి నేను కాంటెక్స్ట్. అప్పుడు నేను ఒకవేళ మాట్లాడుంటే ఇలా కాదు ఇండివిడ్యువల్ నామినేషన్ వచ్చేప్పుడు నేను ఆన్ ఫేస్ స్ట్రెయిట్‌గా నేను చెప్తాను. ఇప్పుడు మీ గ్రూప్ అంతా మీద పడిపోతుంది. గ్రూప్‌ని ఇన్వాల్వ్ చేసింది ఆవిడే. హ్మ్. కాబట్టి ఫుటేజ్ తీసుకోండి. హ్మ్. మళ్ళీ గ్రూప్ అంతా మా మీద పడిపోతున్నారు అనేది కూడా ఆవిడే. అలా ఎలా కుదురుతది? హ్మ్. మీరు గ్రూప్‌ని ఇన్వాల్వ్ చేయకుండా ఎవరు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు ఆళ్ళది మీరు కన్ఫైన్ అయ్యి మాట్లాడుంటే సరిపోయేది. హ్మ్. సో, ఆ కాంటెక్స్ట్‌లో నాకు అన్నానో లేదో నాకు నిజంగా గుర్తులేదు. హ్మ్. ఒకవేళ అనుంటే ఆ కాంటెక్స్ట్‌లో అనుంటాను నేను అంతే సింపుల్. నామినేషన్ సింగిల్‌గా వచ్చినప్పుడు అప్పుడు నేను మీకు చెప్తానని. ఓకే. స్టార్టింగ్‌లోనే లైక్ ఏదైతే మన టెనెంట్స్‌కి మీరు ఓనర్స్‌గా ఉన్నప్పుడు టెనెంట్స్‌కి ఫుడ్ విషయంలో ఉన్నప్పుడు మీరు అవి తీసుకొనెళ్ళడము, ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళడము, ఫుడ్ వద్దన్నా గూడా ఇలా చేయడం, ఏదైనా కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అనడం. అంటే ఇలాంటివన్నీ ఏదైనా సింపతి కోసం ట్రై చేశారా? అయితే 'డొక్కా సీతమ్మ' గారు సింపతి కోసం చేసారా? అన్నా ఎవరు? క్యాంటీన్స్ కూడా అన్నా క్యాంటీన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో సింపతి కోసం దానికి దీనికి చేసేయేనా? సంబంధం ఏంటి? మాట్లాడితే మనిషికి మాట్లాడుకోలేదు శివ. ఆ! అహా! దానికి ఆ! దీనికి సంబంధం. సంబంధం ఉంది కదా! నార్మల్‌గా ఫుడ్ పెట్టేవోళ్ళు ప్రతి ఒక్కళ్ళు సింపతి కోసం ఇప్పుడు చేస్తారా? కాదు. ఇప్పుడు మీ మ్యారేజ్ కా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫంక్షన్స్‌కి, కాదండి గిన్షన్స్‌కి హరీష్ వీళ్ళు గారు. ఫుడ్ ఒక మాట చెప్తాను. పెడుతున్నారంటే హరీష్ గారు ఒక మాట చెప్తాను. లేదు. హరీష్ గారు ఒక మాట, ఒక మీరు మాట, అడిగారు ఒక నేను మాట వినండి. చెప్పాలి. ఒక మాట వినండి. సరే చెప్పండి. ఇప్పుడు ఓనర్స్, టెనెంట్స్. హ్మ్. బిగ్ బాస్ కదా పెట్టింది. హ్మ్. ఓనర్స్‌ని, అవును. టెనెంట్స్‌నని. అవును. కరెక్ట్. అలా చెప్పినందుకే కదా మీరు ఓనర్స్‌గా ఉన్నారు. ఆళ్ళు అవును. టెనెంట్స్‌గా ఉన్నారు. అవును. కరెక్ట్. మరి అదే బిగ్ బాస్ చెప్పారు కదా! ఆళ్ళకి ఫుడ్ పెట్టొద్దని. హ్మ్. కదా! హ్మ్. మరి అదెందుకు వినలేదు మీరు? అక్కడే ఒక మనిషి యొక్క పర్సనాలిటీ బయటపడతది. ఏది? ఏంటో చెప్తా నేను ఆ! మీకు. ఓకే. ఆ! 'బిగ్ బాస్' మీరు ఎళ్ళొచ్చారు కదా! అవును. చాలా సిట్యుయేషన్స్‌లో ఆయన మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ స్పూన్ ఫీడింగ్ చేయరు. హ్మ్. అక్కడ ఒక్కొక్క మనుషుల పర్సనాలిటీ ఎలా పడతదో అక్కడే కనపడతది. హ్మ్. ఫుడ్ అనేది నా విషయంలో చాలా పెద్ద బిగ్గెస్ట్ ఎమోషన్. ఎందుకంటే హ్మ్. పొట్టకూటి కోసం కోటి కష్టాలు. హ్మ్. నా రియల్ లైఫ్ మీరు బయట చూస్తే మరి అలాంటి ఫుడ్ ఎందుకు తినలేదు నేను మీరు అదే 3 రోజులు? చెప్తున్నా. అది కూడా చెప్పేస్తా. అది కూడా ఎందుకో. హ్మ్. రియల్ లైఫ్‌లో నన్ను చూస్తే హ్మ్. నేను బయట హోమ్‌లెస్ పీపుల్‌కి కానీ, లేకపోతే ఆర్ఫనేజ్‌కి ఫీడ్ చేసే మనిషిని. హ్మ్. పెట్టేవాడిని. నాకు ఓకే. పెట్టినప్పుడు చాలా ఓకే. ఎమోషన్ ఫీల్ అవుతా. ఓకే. సో, ఆ రోజు అర్ నోటికాడ ప్లేట్ లాక్కున్నారనేది నాకు చాలా బిగ్గెస్ట్ ఎమోషన్. హ్మ్. అదే ఫుడ్ పెట్టక ముందు ఆయన నిర్ణయం తీసుకొనుంటే, అరే ఫార్మాట్‌లో భాగం కాబట్టి ఇలా చేశారని చెప్పి నేను అర్థం చేసుకోగలను. హ్మ్. ఎందుకంటే 'బిగ్ బాస్' పట్ల నాకుండే గౌరవం అది. హ్మ్. ఆయన ఏదో ప్లాన్ చేశారు తర్వాత నాకు అదే అనిపిస్తుంది. ఆయన ఏదో ప్లాన్ చేసుంటారని. ఎందుకనంటే, హ్మ్. సో, అప్పుడు ఆ ఎమోషన్ నాది చాలా జెన్యూన్ ట్రూ. మీరు నమ్ముతారో లేదో కెమెరాస్ ముందు నేను ఏం జరుగుతుందో బయట కెమెరాస్ ముందు మాట్లాడిన సందర్భాలు 2 సందర్భాలు అది కాంటెక్స్ట్ కూడా తర్వాత హ్మ్. చెప్పేస్తానది. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఇదేంటి నా మీద రాంగ్ ఎలిగేషన్, రాంగ్ నెగెటివ్ సెట్ అయినప్పుడు బై బై ఇలా ఇలా ఎళ్తుందా బయటికి. హ్మ్. హరిత ఏమైపోతుంది, మా ఫాదర్ ఏమైపోతారని కన్సర్న్ చూపించింది. అదొక సందర్భం. హ్మ్. తర్వాత నాకు నచ్చినప్పుడు కెమెరాస్‌తో మాట్లాడి 2 సందర్భాలు తప్ప, హ్మ్. ఎప్పుడు ఆర్గానిక్‌గా నేను ఎలా ఉండాలో ఇప్పుడు ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగున్నాను. హ్మ్. అంతే తప్ప కెమెరాస్‌లో ఎలా కనపడుతున్నామో బయట ఏం వెళ్తుందో కంటెంట్ కోసం ఉండలా. క్యారెక్టర్‌తో బతికానక్కడ. హ్మ్. కంటెంట్ కోసం ఎప్పుడు ప్రవర్తించలా. హ్మ్. సో, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఆ ఎమోషన్ కోసం అది చూపించాను. హ్మ్. నెక్స్ట్ మీరు అడిగిన క్వెషన్ అందుకనే తర్వాత ఫుడ్ తీసుకొచ్చి బయటకొచ్చి నేను తీసుకుంటా అకౌంటబుల్‌గా నేను ఉంటానని చెప్పి ఛాలెంజ్ చేశాను. హ్మ్. అయిపోయింది. తర్వాత అప్పుడు తనుజ గారు మిగతా అందరూ థాంక్స్ అన్న మరి నా కోసం తీసుకొచ్చారు. అలా కాదు అని బిగ్ బాస్ నుంచి చాలా టైమ్ ఇచ్చా. బిగ్ బాస్‌ని వెయిట్ చేస్తాను. ఏం రాకపోయేప్పుడు నేను ఆ స్టాండ్ తీసుకున్నా. హ్మ్. స్టాండ్ తీసుకున్నాక తనుజ వచ్చి ఏమన్నారంటే, "హరీష్ గారు మీరు మా కోసం చేసారు థాంక్స్. బట్ కానీ దీనివల్ల ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఉంటాయేమో." హ్మ్. బిగ్ బాస్ కూడా అన్నారు. అవును. హరీష్" అవును. అవును. అన్నప్పుడు హ్మ్. ఓకే. వాళ్ళకేమైనా ఎఫెక్ట్ అవుతదేమో అని చెప్పి ఫుడ్. అందుకే ఆ ఎమోషన్ క్యారీ అయింది కాబట్టి, ఆళ్ళ తర్వాత ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళు చూడలేక ఇటు పక్కన కూర్చున్నా. హ్మ్. అది. తర్వాత ఇప్పుడు నేనెందుకు ఫుడ్ తినలేదన్న. ఫుడ్‌కి అంత గౌరవం ఇచ్చాను. నేను ఫుడ్ మీద అలగల శివ. హ్మ్. చాలా మందికి నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పా. ఫుడ్ మీద అలగల. అవును. ఫుడ్ మీద అలగలే. ఫుడ్ మీద అలగల. హ్మ్. అవును. నా మనసు చనిపోయింది. హ్మ్. బయట బయట హరితాను, మా ఫాదరు హ్మ్. వాళ్ళేం తింటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ బెంగ పట్టుకుంది కాబట్టి నేను ఫుడ్ తినలా శివ. దానికి మీరెందుకు నేను అన్నా ఎళ్ళిపోవాలనుకున్నా కదా! మీరెందుకు ఫుడ్డు మీరెళ్ళిపోవాలనుకున్నారా? ఎలా ఎళ్ళిపోవాలి? బిగ్ బాస్ నుంచి సూసైడ్ ఎళ్ళిపోవాలనుకున్నారా? చేసుకొని ఎళ్ళాలా? ఇలా కత్తిలా చూపించి ఎళ్ళాలా? ఇప్పుడు అన్న ఫుడ్ తినకపోతే ఆరోగ్యం పాడైపోద్ది కదా! అప్పుడు ఇంకా బాధపడతారు కదా 2 బయట ఇంట్లో రీజన్స్ వాళ్ళు. ఫుడ్ తినకపోవడానికి 2 రీజన్స్. 2 రీజన్స్ చెప్తా. అది కూడా రెండో రీజన్ కూడా. హ్మ్.
తనుజ గారితో ఫస్ట్ డే రైస్ దాని మీద ఒక చిన్న సంభాషణ గోటుతో పోయేదాన్ని తను పెద్ద ఇష్యూ చేసేసారు. అయినా సరే తమాయించుకుని నేను తిన్నాను ఫస్ట్ రోజు నేను అవును ఇది వండి హౌస్ లో చేసినప్పుడు చెప్పారు సిచ్యువేషన్ శ్రీజ వచ్చి శ్రీజ లేదు హరీష్ గారు తినండి అది ఇది అంటే తిన్నా. లేదు ఉప్పు ఎక్కువైనా తిన్నా ఆమ్లెట్ లో. గోంగూర పప్పు చేసినప్పుడు ఇసుక వచ్చినప్పుడు తిన్నాను. అవును బ్రో వాళ్ళు చెఫ్లు కాదు కదా నేనేం షెఫ్ ఏంటి, నేను వాళ్ళు మాస్టర్ చెఫ్లు షెఫ్ కదా ఏంటి, మిచెలిన్ స్టార్ షెఫ్ ఏంటి, వాళ్ళు ఎవరు నేనేమన్నా చెఫ్లు కాదు కదా నేను అప్పుడప్పుడు తప్పులు ఎప్పుడైనా జరుగుతుంటాయి ఆ మీ- తప్పుల్ని కాదు యాక్సెప్ట్ చేసుకోవాలి కాదు కదండి హరీష్ గారు పొరపాటున యాక్సెప్ట్ చేస్తున్నాను కాబట్టి ఎలా ఉన్నా తిన్నాను శివ. మరి 4 రోజులు ఇలాంటి వంకలు తిన్నాను. చేస్తున్నారు ఉప్పు ఎక్కువ అరే అయిపోయిందని చూసారా, ఇప్పుడు నేను ఉన్నాను తొందర నేను పడకరా కాదు కాదు తొందర బదన అంటారు సామెత తెలుసు కదా. నాకు నేను నేను ఆమ్లెట్ చెప్పే లోపల మధ్య దూరిపోతున్నారు ఇప్పుడు మీరు. నేను అది అరే అనట్లే దీన్ని ఏమంటారంటే ఇప్పుడు షుగర్ నాకు ఉందని ఇప్పుడు అనుకుంటారు మళ్ళీ. అది నేను- చెప్పేది వినాలి శివ చెప్పండి మీరు. చెప్పండి సో అలా ఉన్నా కూడా తిన్నా నేను. ఉమ్, ఇంటర్కి ఉన్నా కూడా పడ్డా కూడా తిన్నాను. కానీ తర్వాత ఈ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి ఎవరు స్టాండ్ తీసుకోలేదు. ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉమ్, మనిషి ఏంటి నామినేషన్ కోసమా, ఒక ఉమ్, మనిషి ఇంట్లో పంపించడం కోసమా ఉమ్, స్టాండ్ ఎవరు తీసుకోనప్పుడు, ఒక మనిషి మానసికంగా చనిపోతున్నప్పుడు ఉమ్, మీరు మానసికంగానేమో మనిషిని చంపేస్తారు, ఉమ్, శారీరకంగా భౌతికంగా కాపాడటానికి మాత్రం తినమని చెప్పంటారు. ఇదేం లాజిక్ శివ? ఉమ్, ఇది ఎందుకు ఊసరలు కూడా ఉరేసి చచ్చిపోద్ది శివ ఇలా చూస్తే. ఉమ్. అంటే అదే సో నామినేషన్ కాబట్టి అందుకని మీ పాయింట్ అదే కదా ఈ రెండు రీజన్స్ వల్ల ఉమ్, ఇలాంటి దోగ్లాపన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉండటం ఇష్టం లేదు. వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా నాకు పాయిజన్ లా అనిపించింది కాబట్టి తినలేదు. ఉమ్, రెండు బయట మా వైఫ్ ఏం తినట్లేదు, ఏంటి పరిస్థితి? ఉమ్, ఈ రెండు రీజన్స్ వల్ల ఇంట్లో వెళ్ళిపోదాం అనుకున్నా. ఐ స్టిక్ టు మై స్టేట్మెంట్. ఉమ్, శివ ఉమ్, బిగ్ బాస్ కోసం పుట్ల, ఉమ్, బిగ్ బాస్ కోసం పెరగల. ఉమ్, బిగ్ బాస్ అనేది నా జీవిత గమ్యం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో ఒక 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 భాగం. ఉమ్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. మీరు అన్నది పాయింట్ యాక్చువల్ ఇదే అంటే నామినేషన్స్ చేస్తారు మళ్ళీ వెళ్ళి కలిసిపోయి మంచిగా మాట్లాడేస్తారు అని చెప్పి మీరు కెమెరాస్ కూడా మరి చెప్పడం సెకండ్ జరిగింది చేస్తారు శివ. కెమెరాస్ కూడా చెప్పడం జరిగింది మీరు శివ మా చెప్తా. ఉమ్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ మీతో నాకు సీరియస్ గా యూనో ఏదో ఏ ఎమోషన్ చాలా సీరియస్ కన్విక్షన్ తో ఇన్వాల్వ్ అవుతా. ఉమ్, ఉమ్, నేను మేము ఐ లవ్ యూ అని అంటే ఐ మీన్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఉమ్, నాకు మీరు నచ్చలేదని అనుకో, నచ్చలేదు. ఉమ్, అభిప్రాయ భేదాలు రావచ్చు, ఏదైనా రావచ్చు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావచ్చు, మనం కొట్టుకోవచ్చు. ఉమ్, నేను వెంటనే వచ్చి శివ ఏమనుకో శివ, ఇట్స్ ఓకే శివ, మన ఫ్రెండ్స్ అని మాత్రం నేను చెప్పను. ఇది ఇది నా పర్సనాలిటీ. ఉమ్. అది కొంత క్లియర్ అయ్యే వరకు నేను నార్మల్ అవ్వను. నేను అదే క్లియర్ అయినప్పుడే నార్మల్ అవుతా. సరే, ఇది హరితతో అయినా అంతే, మా ఫాదర్, మీరు మీరు నమ్ముతారా? ఆ, ఆ రోజు మా ఫాదర్ ఇలా అన్నాను కదా నాకు ఓటేద్దని. ఆ, దాని తర్వాత మా ఫాదర్తో ఎప్పుడు మాట్లాడాను తెలుసా? ఆ. నిన్న మాట్లాడా. అదే అంటున్నాను హరీష్ గారు అవును నిన్నే కదా మీరు మీరు వచ్చి మొన్నే వచ్చి అరే నేను ఫస్ట్ నా మాట అన్న తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళింది 6th కదా శివ. అవును సరే 5 రోజులు కూడా నేను అదే మాట్లాడా అంటున్నాను శివ. నేను అదే అంటున్నాను హరీష్ గారు మీరు నేను ఏమంటున్నాను ఇంకో అంటే చెప్పాలి, ఫిబ్రవరిలో గొడవ అయితే మా మదర్ ఫాదర్ తో ఉమ్, నేను తర్వాత వాళ్ళతో మాట్లాడింది ఎప్పుడు తెలుసా? మా ఫాదర్ కి కొంచెం స్ట్రోక్ లాగా వచ్చింది, సిక్ అని జూన్ లో మాట్లాడా మా ఫాదర్ తో తెలుసా? ఉమ్, ఉమ్. దట్ ఈస్ మీ శివ. అంటే మీకు ప్రేమ లేదు మీ పేరెంట్స్ మీద ఓరే ఆ, ఎంత ప్రేమడో తెలుసా? ఆ. ప్రేమ కన్నా కూడా నేను మీకు చాలా అదే అంటున్నాను మీకు నాకు ప్రేమ మాట కన్నా కోపం పట్టింపు ఎక్కువ మాట పట్టింపు ఎక్కువ. ఆ? మాట పట్టింపు ఎక్కువ. ఆ. నా ఫీలింగ్స్ ఎమోషన్స్ అని కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. ఉమ్, ఉమ్. నా ప్రేమే అంత అలాగే ఉంటది, నా యా, కోపం అంతే అదే ఉంటది, అన్నా ప్రతిది కూడా విత్ కన్విక్షన్ తో ఉంటది. హరీష్ గారు నేను అదే అంటున్నాను మీరు ఏమంటున్నానంటే మీరు మీరు అనుకుంటుంది మీరు చేస్తుంది అంతా మీకు రైట్ ఉమ్, కానీ అది పక్కలకు రైట్ కాకపోవచ్చు కాకపోవచ్చు. అండ్ దాని అన్నా ఇంకొకటి కదా అండ్ వాళ్ళు అదే నాలా అదే ఉండాలి అనుకోవట్లా. ఇప్పుడు నిజంగా నేను నామినేషన్ అయిపోయినాక నేను మాట్లాడదు సారీ మీరు మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి ప్లీజ్. అదే మరి ఇలా అవుతుంటే భలే నవ్వుతారు దీనికి చిన్నపిల్లలాగా, భలే బాగుంది, చిన్న బోసి నవ్వులాగా. చెప్పండి. Yeah. ఇప్పుడు మీకు మీకు రైట్ అనిపించవచ్చు Correct. కానీ పక్కోళ్ళకి రైట్ అనుకోకపోవచ్చు Correct. కానీ మీరు నేనుంటున్నట్టే హౌస్ మేట్స్ అందరూ ఉండండి అని అనుకోవడం తప్పు కదా ఎందుకంటే నేను అదే చెప్తున్నా ఆబ్వియస్ గా తప్పే, కదా ఆబ్వియస్ గా తప్పే. అంటే మీరు తప్పేగా కొన్నిసార్లు నేను చెప్తున్నా, నేను కూడా మనిషి, నేను కూడా ఇప్పుడు తెలిసి నేను ప్రపంచాన్ని చూసేది నా పర్స్పెక్టివ్ నా కళతో చూస్తా కదా. No. ఇక్కడ 6 అయినప్పుడు వాళ్ళకి 9 కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇది house 9 లో కూడా చెప్పారు అని అదే చెప్తాను, 9 6 రైట్ అన్నప్పుడు అది చెప్పలేము కదా. ఇద్దరు కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, ఇద్దరు రాంగ్ అయ్యి ఉండొచ్చు కదా. అవును. నేనేంటంటే కానీ నేను మీరేమంటారంటే రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది నేను ఎలా ఫీల్ కానీ అవుతానంటే మీరేమంటారంటే ఉమ్. ఇదే 6 ఇది 6 See, ఇది 6 కాకపోతే వాళ్ళతో ఫైట్ సరే సరే నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు ఉమ్. రీతును పవన్ మధ్యలో రిలేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తుందా? వాళ్ళకి నిజం అవ్వచ్చు మీకేమనిపిస్తుంది? లవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది లవ్ చేసుకున్నారు మీకు అనిపిస్తుంది కదా. నవ్వుతున్నారు చూసారా? నా నవ్వు కూడా మీకు అర్థం అయిపోయి ఉంటుంది కదా. సరే కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్, అది ఏ ఎమోషన్ మన సినిమాల్లో కూడా చాలా ఎమోషన్స్ పండిస్తారు. కానీ కొన్నిసార్లు కళ్ళము నీళ్ళు వస్తే కొన్నిసార్లు నీళ్ళు రావు, అవునా కదా. మనం చెల్లించాం. దాని కారణం ఏంటంటే ఆ ఎమోషన్ ప్రాపర్ గా పండితేనే అది నిజం అనిపిస్తుంది, లేదా నిజం అనిపించదు. ఇవాళ రోజు కూడా టైటానిక్ మూవీ చూస్తే నీళ్ళు వస్తుంటాయి, ఆ నలుగురు సినిమా చూస్తుంటే నీళ్ళు వస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు కళ్ళెంట నీళ్ళు రావు. అదే అంటున్నాను ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను
బిగ్ బాస్ సీజన్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు. హ్మ్. చాలా మంది ఏడ్చారు. కానీ నేనున్న 100 రోజులు నేను ఏడవలే. హ్మ్. అలానే సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఎమోషన్‌కి ఏడవడు. సినిమాని ఎంజాయ్ చేస్తాడు. కానీ ఆడు ఏడవలేదు కదా! అక్కడ సీన్ పడలేదని కూడా మీరు. తప్పు అది. ఎందుకంటే అది ఎమోషనల్ కోషెంట్స్ కొంతమంది ఇండివిడ్యువల్‌గా వేరుగా ఉంటాయి. హ్మ్. అది ఎమోషనల్ కోషెంట్స్ అంటారు ఆళ్ళు అవి వేరుగా ఉంటాయి. సో, డెఫినిట్‌గా కొన్ని విషయాల్లో నేను ప్రతీదీ మనం రైట్ అనుకోవడం తప్పది. హ్మ్. నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు. అదే చెప్తున్నా కదా! హ్మ్. నేను అదే చెప్తున్నాగా కొన్ని విషయాలు నేను డిప్లొమాటిక్‌గా, రేషనల్‌గా ఆ గ్రౌండ్స్ వదిలేస్తాను. ఓకే. సో, మరి రైట్ బిహేవ్ షుడ్. స్టార్టింగ్‌లోనే ఎందుకు ఫ్యామిలీని మిస్ అయితున్నారని, ఎలా ఉన్నావు అని చెప్పి ఎళ్లి కెమెరా మాట్లాడేసారు రెండో రోజే? రెండో రోజా? ఆ! సెకండ్ డేనే వెళ్ళిన హౌస్‌లోకెళ్ళిన సెకండ్ డేనే హరిత నాకు ఎలా నిజంగా గుర్తులేదు. హరిత బట్ ఎలా ఒకవేళ ఉన్నావమ్మా? నేను హరితని మిస్ అయినట్టు మాట్లాడుంటే హ్మ్. మీకో విషయం చెప్పాలి. హరితకి నాకు 20 సంవత్సరాల పరిచయం. హ్మ్. ఓకే. హ్మ్. హరిత సింగిల్‌గా ఉంటారు. హ్మ్. ఆళ్ళ ఫాదర్, మదర్ కొంచెం దూరంగా ఉంటారు. ఓకే. ఓకే. హ్మ్. హరితతో మాట్లాడకుండా హ్మ్. ఇన్ని సంవత్సరాల్లో హ్మ్. ఉండటం ఇదే. ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్ నా ఓకే. లైఫ్‌లో ఈ 'బిగ్ బాస్‌లో' నాకసలు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫుడ్ కాదు. హ్మ్. బట్టలు కాదు. బట్టలు పంపించకపోయినా గోక్కునేవాడిని అవసరమైతే హ్మ్. నేను సంజన బట్టలేసేసుకున్నాను అవసరమైతే. హ్మ్. ఆళ్ళకి హ్మ్. కావాల్సిన కంటెంట్ ఇచ్చేవాడిని కరెక్ట్‌గా. హ్మ్. అసలు నేను చాలా క్రేజీగా చేయగలను. కానీ ఏంటంటే ఒక స్టేచర్‌కొచ్చేసాం కాబట్టి లైఫ్‌లో ఒక ఏజ్‌లో ఉన్నాం కాబట్టి కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. కొన్ని ఆ నాటీనెస్ ఇయన్నీ పూడ్చేసాం. ఓకే. హరితతో మాట్లాడుకున్నది ఇందే కాబట్టి హ్మ్. అంటే మా మధ్య అందుకే హరిత, హరీష్ నేను క్యారీ చేస్తా. హ్మ్. మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది కాబట్టి హ్మ్. ఒకళ్ళు మిస్ అయ్యి మాట్లాడుండొచ్చు. నాకు గుర్తులేదు. బట్ మీరు చెప్తున్నారు చూసారు కాబట్టి నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీకిచ్చి నేను ఆమోదిస్తా. కరెక్టే. యాహ్! సంజన గారు మొన్న హ్మ్. లైక్ నేను మా 5 సంవత్సరాల పాప, బాబుని హ్మ్. వదిలేసొచ్చా. హ్మ్. అదే లైక్ పాప ఆర్ బాబు హ్మ్. ఓకే. ఇంటికాడ వదిలేసొచ్చానంటే, నేను మా వైఫ్‌ని ఇంటి దగ్గర ఆ కంపారిజన్ ఏంటి బ్రో? అది చెప్ కరెక్టా? ఆ! నేను లాస్ట్ టైమ్ నేనడిగితే మీకు పిల్లలున్నారని కొంతమంది మీరు అడిగారో లేదో నాకు గుర్తులేదు. హ్మ్. కొంతమంది అడిగినప్పుడు హ్మ్. నా వైఫే నా కూతురని చెప్పా. అవును. అవునా? ఇప్పుడు నేను మీకొక చిన్న లాజిక్ చెప్పేస్తా ఇక్కడ. హ్మ్. అదే ప్లేస్‌లో హరిత ఉంటే హ్మ్. ఓకే. హ్మ్. హరిత అనొద్దు. హ్మ్. అక్కడ హౌస్‌లో కూర్చున్న అందరూ మీరు కూడా ఉన్నారు గదా! హ్మ్. మనందరికి ఏదో ఒకటి ఎమోషనల్ కనెక్ట్ ఉంటది. ఫ్యామిలీసో, ఫ్రెండ్సో ఏదో ఒకటి ఉంటది గదా! హ్మ్. అందరూ మనం సాక్రిఫైస్ చేసే వస్తాం గదా! హ్మ్. ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతా. మాతృత్వం అనేది చాలా గొప్ప విషయం. హ్మ్. అవునా? హ్మ్. ఒక బేబీ, మదర్ బాండింగ్ ఫార్మ్ అయ్యేది హ్మ్. ఆ ఫీడింగ్ ఫేజ్‌లోనే కదా! హ్మ్. ఓకే. ఇప్పుడు ఆమెకేమన్నా డబ్బులు కొరత? హ్మ్. ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. హ్మ్. అవునా? హ్మ్. నేను హరిత ఆ ప్లేస్‌లో ఉంటే హరితని సమస్య లేదు పంపించను. ఎందుకంటే హ్మ్. మదర్‌లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆ టైం అది డ్యూరేషన్. హ్మ్. పంపించను. హ్మ్. ఇప్పుడు ఆవిడ దాన్ని ఒక ఎంపతియో లేతే సింపతియో కోరుకుంటూ తను చెప్తున్నప్పుడు తన నేనే, సింపతి అని ఎలాగంటారు నేనే నా మీరు? లైఫ్ అన్నప్పుడు అదే అక్కడున్న అంటున్నా. మిగతా 12 ఇదే కంటెస్టెంట్స్ అంటున్నా. 13 మంది ఆళ్ళందరూ కూడా హ్మ్. వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఏదో సాక్రిఫైస్ చేసుకొని వస్తారు గదా! హ్మ్. ఇప్పుడు ఆవిడే చెప్పారు. హ్మ్. ఆళ్ళ బేబీని చూసుకుంటాం కోసం వాళ్ళ హస్బెండ్ 13 మందిని పెట్టొచ్చాను. అంతమంది సరంజామా చేసొచ్చానన్నారు. ఇంతమంది కానీ, పెట్టొచ్చినా ఒక కానీ, కానీ, గుర్తొస్తారు కదా కానీ, బ్రో! కానీ, కానీ హరితను చూసుకుంటాని కోసం హరిత నా బేబీ హరితను చూసుకోవడానికి ఎవరు లేరు. హ్మ్. హ్మ్. హరిత 2, 3 రోజులు ఏడుస్తూనే ఉన్నారంట. హ్మ్. చూసుకునేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అర్థం కాలే. నిజమైన అగ్నిపరీక్ష హరితకి అప్పుడు స్టార్ట్ అయింది. హ్మ్. అప్పుడొచ్చి తను వాయిస్ రైజ్ చేసొచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. హ్మ్. అండ్ థాంక్స్ టు ఎవ్రి మీడియా ఛానల్ హ్మ్. హూ హాస్ గివెన్ దట్ స్పేస్ టు ఎక్స్‌ప్రెస్ హర్ వ్యూస్. హ్మ్. హ్మ్. అది. సో, ఇప్పుడు అర్థమైందా? హ్మ్. పాప అన్నప్పుడు 5 సంవత్సరాలు ఏమనవసరంలా ఆ ఎమోషన్. అంటే హ్మ్. సరే, సరే ఏమో మేబీ అంటే పా వాళ్ళు కన్నా ఇది దే ఆర్ కదా! వెరీ వెల్ సెటిల్డ్ శివ. ఎంత ఆవిడే వెల్ సెటిల్డ్ చెప్పారు. అనే ప్రేమ సీ ఉంటది అంత కదా బ్రో! అంత ఏం జరుగుతుందో? ప్రేమున్నప్పుడు బేబీని వదిలేసి రావటం ఎందుకు? మరి మీకు అంత వచ్చి ప్రేమ అహా! మీ వైఫ్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరెందుకు బిగ్ నేను బాస్‌కొచ్చారు? అదే చెప్తున్నా. హ్మ్. నేను నా లైఫ్ జర్నీ ఆఫ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ కొత్త లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ తను కూడా అలాగే మా చేస్తుందనుకోవచ్చు బేబీ కదా! కోసం వదిలేసొచ్చాను. తను కూడా అలాగే కానీ మా చేస్తుందేమో! బేబీని చూసుకోవడానికి ఎవరు లేరు. ఆ! వాళ్ళ బేబీని చూసుకోవడానికి చాలా మందున్నారు. నాకేం ప్రాబ్లమ్ లేదని చెప్పింది ఆవిడే నాకు. ఆ! 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 అంటే ఇప్పుడు ఓకే. ఇప్పుడు మా ఇద్దరిని వదిలేస్తే ఇక మిగతా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఎవరో ఒకళ్ళు మిస్ అవుతూనే ఉంటారు కదా! హ్మ్. నేనే ఇలా చేశానని ఇక్కడ చెప్పి పోర్ట్రే చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఈ ఎమోషన్ పండట్లా శివ. హ్మ్. అంటే మీరు హౌస్‌లో నేను అందరి తరపున మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి వచ్చిన వాళ్ళే. హుహు. హ్మ్. ఓకే. ఇమాన్యుయల్‌తో నేను నాకు ఏ పర్సనల్‌గా నాకు ఇమాన్యుయల్ అది ఎలా ఉన్నా, ఏదున్నా గూడా హ్మ్. ఇమాన్యుయల్ కళ్ళెంబట నీళ్లు పెట్టుకున్నారు కదా! తను సంబంధించిన తన పర్సనల్ మనిషి ఎవరైతే ఉన్నారో, హ్మ్. తన్ని వదిలేసొచ్చాం. అది ఎమోషన్ కాదా? అందరం ఏదో చేసొచ్చాం గదా! మీరుండొచ్చారు గదా! హ్మ్. ఎమోషన్ లేదా? నాకేం లేదు. ఓకే. మీరు మనం బయటే ఉంటాం కదా బ్రో! ఎప్పుడు దూరంగా ఉండే వాళ్ళకి మనకెందుకు బ్రో అదే ఎమోషన్స్? చెప్తున్నా. ఇదొక నాది. ఇదొక టైప్ ఆఫ్ నాది. పర్సనాలిటీ మీది. నాది. నాది. నేనసలు ఏడవలేదు. ఈళ్ళొచ్చినప్పుడు ఫీల్ అవ్వలేదు. వీళ్ళొచ్చి వావ్! వావ్! ఎక్సైట్ అవ్వలేదు.
వావ్! గ్రేట్. గ్రేట్. ఉండేది. నేను ఉన్నాను. టాప్ 3 బ్రో నేను గ్రేట్. ఉన్నది గూడా మరి నాకు గ్రేట్. తెలిసి. గ్రేట్. గ్రేట్. నేను గ్రేట్ అని చెప్పను. అరె! నేను చెప్తున్నా బ్రదర్. టాప్ 3 అంటే ది గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ యువర్ లైఫ్. జనాలకి గ్రేట్ అనేది అరె! మెయిన్. నేను చెప్తున్నా బ్రదర్. వెటకారం మీరికైనేంటి? మనకు కూడా వచ్చి చమత్కారం. గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ యువర్ లైఫ్. మీరు పుట్టిందే దాని కోసం కదా! యాహ్! మరి పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అగ్ని పరీక్షకెళ్ళినప్పుడు హ్మ్. ఫస్ట్ కూడా నేను అలాగే ఉన్నాను. హ్మ్. నేను ఎవరన్నా కనెక్ట్ అయ్యి కొంచెం క్లోజ్‌గా మాట్లాడి నాన్న అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఎవరైనా ఉంటే దట్ ఈస్ కళ్యాణ్. హ్మ్. ఎందుకంటే హ్మ్. నేను ఒక గ్రేట్ పేట్రియాటిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసే ఎవరైనా సరే ఐ హావ్ వెరీ గ్రేట్ రెస్పెక్ట్. హ్మ్. ఆర్మీ పర్సన్ అనగా నాకు రెస్పెక్ట్ కలిగింది. హ్మ్. 2 పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్‌గా ఆ వైబ్. హ్మ్. ఎందుకని హ్మ్. నాట్ యాస్ ఎన్ మరి ఇందాక రియల్ ఓన్లీ హీరో. కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ కాదన్నారు. ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా. హ్మ్. షో ఫార్మాట్‌లో అంటే ఇప్పుడు అంటే షో ఆ పవన్ షోలో కళ్యాణ్ పడాలా అంటేనే మీరు గుర్తుపట్టి చెప్తారా? లేకపోతే చెప్పరా? అదే కదా! ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరేంటంటే ఆ! కళ్యాణ్. ఆ! కళ్యాణ్ అని సంబోధించి పిలుస్తారు. ఆ! క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది. ఎలా అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అనగానే మీరందరూ కళ్యాణ్ అంటారు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటాను. అలా కాదు కదా! ఆయన పేరు కాదు కదా! ఆయన కాదు. పేరు అదే కదా! కాదు. షోలో తన పేరు తను పెట్టుకుందే కళ్యాణ్ పడాలా. హ్మ్. కళ్యాణ్ అనే పిలుస్తారు. 'బిగ్ బాస్' అనౌన్స్ చేసినప్పుడల్లా కళ్యాణ్. హ్మ్. అలాగే పవన్ అనగానే డీమన్ పవన్. హ్మ్. డీమన్ అని కూడా పిలవరు. హ్మ్. పవన్ అని పిలుస్తారు. హ్మ్. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది నాకు. అవును. అది. సో, కాబట్టి కళ్యాణ్‌ని నేను క్లోజ్‌గా ఉన్నాను కాబట్టి క్లోజ్‌గా నాన్న కళ్యాణ్ అని కూడా పిలిచాను. మీతో మంచిగుండేవాడా? నేను మంచి, చెడు అని ఏం లేదు. అక్కడ కళ్యాణ్‌తో నాకు ఆ వైబ్ ఉంది. కానీ అగ్ని పరీక్ష చివరిలో కళ్యాణ్ కొంచెం మాట్లాడింది నాకు నచ్చలేదు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ యాక్చువల్లీ చేశారు. ఇదే కళ్యాణ్ 'బిగ్ బాస్' హౌస్‌లో మిమ్మల్ని హ్మ్. ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. అది తను అనుకోని ఉండొచ్చు యాక్చువల్‌గా. హ్మ్. బట్ రియాలిటీ నాకు తెలుసు. లోపలున్న ఆయనకి అనిపించింది. అది మీరు మీరు నమ్ముతున్న ఆయనే మీకు అంత పర్సనే మిమ్మల్ని ఆ మాట అన్నారు. నేను ఆయనకి తనుజతో ఏదైనా అఫైర్ ఉందని అన్నానా? అనలా కదా! ఆ! నేను రాబోయే అనలేదంటున్నారు రాబోయే అనేస్తున్నారు. కాదు రాబోయే టైం అనాలంటే ఎన్నైనా అనొచ్చు. ఆ! ఆ! నాలుక నరం ఉండదు కదా శివ! ఆ! ఎన్నైనా అనుకోవచ్చు. ఆ! మనం అనుకునేయన్నీ కూడా కరెక్ట్ అవ్వదు కదా! హ్మ్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. హ్మ్. ఉదాహరణకి అక్కడ అందరూ ఒక రకంగా పోర్ట్రే అయ్యొచ్చి తనుజాను, కళ్యాణ్‌ది కలిపి ఒకటి నడిపిస్తున్నాడు చూపిస్తున్నారు. ట్రయాంగిల్ కాదు 4 యాంగిల్స్ కనబడుతున్నాయని రకరకాలన్నారు. కానీ నేను అన్నానా? ఎందుకు అనలేదు? హ్మ్. నాకు క్లారిటీ ఉంది. ఏంటంటే నాకు తెలియనప్పుడు కన్ఫర్మేషన్ అయినప్పుడు నేను మాట్లాడను. హ్మ్. తర్వాత నేను తనుజాను, కళ్యాణ్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా హ్మ్. తనుజ క్లియర్‌గా చెప్పారు. హ్మ్. నాకన్నా చిన్నోడు. హ్మ్. ఓకే. నాకిష్టమైతే నేను ఎలా చూపించాలో ఏజ్‌తో సంబంధం లేకుండా ఏదైనా చెప్తాను. అది ఇది అని అన్నారు. హ్మ్. సో, చూసారా నేను వేగ్‌గా అనిపించింది ప్రూఫ్ లేకుండా మాట్లాడను. హ్మ్. కళ్యాణ్ అలా అనుకున్నారు. అలా మాట్లాడుండొచ్చు. హ్మ్. అది తన ఆలోచన అంతే. హ్మ్. రైట్, రాంగ్ మీరొకటి అనుకుంటారు. నేనొకటి అనుకుంటా. కానీ హ్మ్. వాస్తవం వేరుంటది గదా! ఆ హ్మ్. వాస్తవం ఎవరికి తెలుస్తది? హ్మ్. నాకే తెలుస్తది. హ్మ్. సింపుల్. ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతా. చాలా వరకు ప్రూఫ్‌తోనే మాట్లాడతా. కొన్నిసార్లు కన్విక్షన్‌తో మాట్లాడతా. హ్మ్. ఓకే. ఒప్పుకున్నా. ఏదైనా ఒప్పుకుంటే మరి ఇంకేం చెప్పినా. యాహ్! ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు. హ్మ్. ఇస్తున్నారా? హౌస్‌లో ఇచ్చారా ఎవరికైనా? ఇవ్వలేదా? తనూజ గారికిచ్చారా? ఎంత తేడా వచ్చినా తనుజ గారనే మాట్లాడాను కదా! తనూజ గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కాదు అని ఏం హరీష్ గారు. చేశాను? ఎవరికైనా ఒకళ్ళ కాదు కాదు. పేరు పెట్టి వాళ్ళకి గారు అంటే అది రెస్పెక్ట్ కాదు. ఏం చెప్పాలి? ఆ! నేను ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ విషయం చెప్తాను. హ్మ్. తనుజ అనే ఒక పేరు హ్మ్. నాకు పర్సనల్ లైఫ్‌లో చాలా ఒక హ్మ్. ప్రెషియస్ థింగ్. ఓకే. ఓకే. అది తనుజ గారికి కూడా చెప్పడం జరిగింది. ఓకే. మామూలు బయట బట్ అందరు ఆడోళ్ళకి ఇస్తారా రెస్పెక్ట్? ఆఫ్ కోర్స్. మరి బయటకొచ్చాక ఒక ప్రెస్ మీట్‌లో ఒక ఆమె హ్మ్. గుండంకులు అనంగానే ఆమెను బండ అని అన్నారు. అది రెస్పెక్టే అండి? ఆడోళ్ళకి ఇచ్చే రెస్పెక్టే అదా? ఆ! అసలు ఆమె గుండంకులని అనలా. హ్మ్. క్లియర్‌గా చెప్తాను. అదే ఆ! గుండంకులనే ఎందుకు అలా ఆ! పిలిచారు అని అది అడిగింది. అది నేను క్వెషన్ అడిగాను. వివరంగా చెప్తాం శివ. హ్మ్. అహా! వివరంగా ఏదైనా చెప్పుకుందాం వివరణ గదా! ఆయన బండామె అని అనడం అలా వివరంగా చెప్పొచ్చా? చెప్తాను. అలా అనొచ్చా? అరె! ఆఫ్ కోర్స్. హ్మ్. నేను అదే ఇప్పుడు చెప్తున్నా. మిమ్మల్ని లోపల హౌస్‌లో అలా అన్నారు అని శి అడిగిన ఆమెకి, ఆమెని ఎవరు అనలేదు కదా! ఆమెకి మీరు అనొచ్చు బండామె, శివ. సోడా బుడ్డి శివ కలద్దలు ఆ టైప్ అనొచ్చా? నేననలా మీరన్నారు శివ. ఆ! మరి ఎలా ఉందిది? ఆ! బౌన్సర్‌లా ఉందా? మరి నన్ను మాట్లాడిస్తే చెప్తాను ఈ ఆ! వాస్తవం ఏంటో. చెప్పండి. ఓకేనా? నేనన్నాను. మీరన్నది నేనన్నాను. అసలు నేనేమన్నాను మీకు ముందు సరే. తలా తోక లేకుండా మొత్తం ఒకటే నేను క్వెషన్ మాట్లాడతారా? మొండి అడిగాను. ఒకటే కాదు నేను గదా! క్వెషన్‌కి క్వెషన్ ఆన్సర్ అడిగాను. నేను వివరంగా చెప్తున్నాను గదా! నేను వింటాను. నేను వినట్లేదా? ఆ! మీ మాటలు వినట్లేదా? వినాలి నేను కూడా. ఆపేస్తున్నానా? వినాలి. వినలేకపోతే మళ్ళీ షుగర్ నేను అనుకుంటా వింటా. నేను. నాకు షుగరు లేదు. బీపీలు ప్రెజెంట్ దేవుడి దయ వల్ల ఏం మీకు షుగర్ రాలేదు. నాకు పొగరెక్కువ. అదే సారీ ఆ! జోక్ ప్రాస్ కోసం వాడాను. సరే ఒకటేంటంటే, హ్మ్. ఇప్పుడు నాకు రాగానే మీరు హ్మ్. చూసారో లేదో ఆ రోజు నైట్ 11:30కి నన్ను వదిలేసారు. హ్మ్. ఆల్‌మోస్ట్ 11:30కి నన్ను మీకు తెలుసుగా ఫార్మాట్ ఎలా ఉంటదో. అవునవునవును. హౌస్ దగ్గర వదిలిన తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేయాలి ఎవరొస్తారని. హ్మ్. కాలనీలోని ఎవ్వరు కూడా అడగరు. అరె! అంతమంది వచ్చేప్పుడు ఓవర్‌వెల్మింగ్ ఉంది. నేను హరిత ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. పడుకోలా. హ్మ్. హ్మ్. 5, 6 పడుకున్న తర్వాత మళ్ళీ 9కి మేలుకొచ్చేసింది. ఇలా ప్రెస్ మీట్ అనంటే
నాకు వేరే ఛానల్ వాళ్ళు ఏమన్నారంటే, "ఇవాళ వద్దండి తర్వాత రోజు పెట్టుకోమన్నా కూడా, లేదు సార్ ముందే కావాలని" అంటే, "సార్ గ్యాదర్ చేస్తాను బ్యానర్ అది ఇది అన్నా కూడా బ్యానర్ కూడా కాంప్రమైజ్ అయ్యి, సరే మీరు ఆర్గనైజ్ చేయండి" అని చెప్పి హ్మ్. హ్మ్. ప్రెస్ మీట్ అని చెప్పి హ్మ్. శివ హ్మ్. వచ్చిన తర్వాత హ్మ్. నాకు ఈ కాలు 21 రోజు నుంచి నాకు ఇదిగో దీనికి ఈ ఫింగర్ సంబంధించిన సెన్సేషన్ తెలియట్లా. హ్మ్. హ్మ్. నేను డాక్టర్ దగ్గరికి కూడా ఎళ్ళా. ఇది హ్మ్. ఇది ఇవి బట్టలేసుకొని స్నానం చేయటానికి కూడా వీలు కుదరట్లా. ఇదిగో నాకు ఇది నొప్పుడుతుంది. హ్మ్. హ్మ్. అయినా సరే ప్రెస్ అంటే, మీడియా అంటే ఎంతో గౌరవించి హ్మ్. దానికోసం నేను వచ్చే దారి ప్రాసెస్‌లో గూడా గూగుల్ మ్యాప్ రాంగ్‌గా చూపిస్తే స్నాక్స్ తీసుకొని వస్తుంటే కారుకి కూడా దెబ్బ తగిలినా గూడా వచ్చా నేను. నన్ను మీరు సెలబ్రిటీగా నేను ఫీల్ అవ్వట్లే శివ. హ్మ్. ఓకే. బట్ నేను ఒక హౌస్‌లోకెళ్ళొచ్చానంటే సెలబ్రిటీగా ఫీల్ అవుతున్నారు. ఏదో లైఫ్‌లో సాధించాను. నేను అదేం సాధించలా. హ్మ్. నేను గెస్ట్‌గా అయితే చూడాలి కదా! గెస్ట్ కన్నా మించి హ్యూమన్ బీయింగ్ గదా! మీరు హ్మ్. పిలిసారు గదా! మీరందరూ చాలా నేను రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను గదా! ఇప్పుడు మీరు మనందరం మెచ్యూర్డ్ పీపుల్ అవునా కాదా? హ్మ్. నేను ఆ ప్లేస్‌లో ఉంటే ఎలా అడుగుతా అంటే, ఆ క్వెషన్ ఎలా అడగొచ్చు ఫ్రేమ్ చేయాలో నేను చెప్తా నేను. క్వెషన్ ఎలా అడగొచ్చు అంటే, మీడియా వాళ్ళు అంటే జర్నలిజం కొంచెం ఎథిక్స్, వాల్యూస్ ఫాలో అవ్వాలి. హ్మ్. అవునా కాదా? హ్మ్. ఆ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయి నాకు తర్వాత తెలిసింది ఆమె ఫ్రంట్ లైన్ మీడియా కూడా కాదంట. ఆమె ఎవరో యూట్యూబ్ ఛానల్ ఏదో అంట. హ్మ్. 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 ఈళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చేసేది మీకు కూడా తెలియనిదేంటి ఇవాళ రోజు ఇవాళ రేపు అవును. అవును. వైరల్ అవును. అవ్వటం కోసం, అవును. హైప్ కోసం అవును. ఏదో ఒకటి మాట్లాడటం, ఇష్టం అవును. వచ్చినట్టు కాంట్రోవర్సీ కోసం ఏదో చూస్తుంటారు. అవును. రకరకాల అవును. క్వెషన్స్ అడుగుతారు కదా! అవును. ఇయన్నిటికన్నా మించి అలా సంపాదించుకున్న డబ్బులు అలాంటి ఫేము వంట పడతదా శివ? హ్మ్. ఒక విషయం మానవత్వం ఉండదా శివ? నేను మనిషిని గదా! హ్మ్. అరే! నేను ఇంట్లో ఏం జరిగిందో నేను మనోవ్యధకు గురవుతున్నా 30 రోజుల నుంచి. హ్మ్. మిమ్మల్ని గౌరవించి వచ్చానే నేను హ్మ్. హ్మ్. గెస్ట్‌గా. హ్మ్. ఓకే. మీరందరూ వచ్చి మైక్‌లు మీద పడిపోతున్నారు. ఇవన్నీ పెట్టారు కదా! మీకు కూడా మానవత్వంతో ఉండి అరేయ్! నేనైతే ఏమి అడిగానో తెలుసా? హ్మ్. సార్ మీకు ఇంట్లో మీకు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి కదా! మీరు చాలా బాధపడ్డారు. మీకు హ్మ్. తెలుసో లేదో బయటకొచ్చినాక ఆ విషయం మీద మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. చాలా వైరల్ అయింది. హ్మ్. మీకు తెలుసో లేదో ఆ హ్మ్. పదం ఇదండి. హ్మ్. అసలు లోపల ఏం జరిగింది? అసలు ఇలా రావటానికి కారణం ఏంటి అని అడిగి తెలుసుకుంటం ఒక పద్ధతి. హ్మ్. అలా కాకుండా మీకు జుట్టుంది గదా! ఆ! జుట్టున్నాక మీ గుండయితే కాదు గదా! హ్మ్. మరి గుండంటే మీకెందుకు ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఫీల్ అవుతున్నారన్నప్పుడు హ్మ్. కొన్నిసార్లు ప్రాక్టికల్‌గా చెప్తేనే అర్థమవుతది. థియరీ కాదు. నేను 30 రోజులు, ఎన్ని గంటలు రియల్‌గా ఒక మనిషి కన్నా గూడా దాన్ని జస్టిఫై చేసేసిన మనుషులు హరీష్ గారు. ఆమెని 30 సెకండ్లు ఉదాహరణ కోసం, హ్మ్. అలాగన్నారు. ఎగ్జాంపుల్ కోసం నేను వెంటనే మీరు చూసారో లేదంటే మీరు బండగున్నారు గదా! అవును. లావుగున్నారు గదా! అవును. భూతద్దాలు కదా! అవును. ఓకే. అవును. ఆంటీ అని అన్నప్పుడు నేనేం పెయిన్ అంటే సార్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. నేనేం పెయిన్ ఫీల్ అవుతున్నానో ప్రాక్టికల్‌గా నేనెందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారంటే, అవును. ఆ ఫీలింగ్ ఎందుకు అలా వస్తదో తెలియచేయడం కోసం అన్నప్పుడు పాపం ఆమె ఫీల్ అవ్వల. హ్మ్. అని పక్కన ఒక మనిషి లేసి స్టాండ్ తీసుకొని అలా అంటారు. అది ఇది ఆడవాళ్ళని అది ఇది అన్నప్పుడు ఎక్సలెంట్. ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకునేవాళ్ళు సొసైటీలో అవసరం. హ్మ్. తీసుకున్నారు కదా స్టాండ్. నేను సరదాగా జోక్‌గా నేను అన్నంత సేపు కూడా నాలుక నుంచి ఆమెకు తెలుసుకోవాలి ప్రాక్టికల్‌గా నా భావం ఏంటో అని ఒక భాష వాడా. లోపల నేను ఫీల్ అవుతేనే బాధపడతారు. హ్మ్. అదే సారీ మీరన్నది రైటే. ఫీల్ అవుతూనే తనని ఏంటి ఒక ఉదాహరణ పెడితేనే 30 సెకండ్స్‌లో అలా ఫీల్ అయ్యారే. హ్మ్. మరి 30 రోజులు కదా! హ్మ్. శివ ఇప్పుడు ఆ ఫీలింగ్‌కి ఆమె అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ నేను ప్రాక్టికల్‌గా తెలియజేశా థియరీ బదులు. ఓకే. ఇప్పుడు తర్వాత ఇంకో విషయం తెలుసా లేదా? హ్మ్. ఆమె పిలిసి అంతమంది జనం తర్వాత వచ్చి మీదకొచ్చినా గూడా నా చుట్టూ గుమిగూడేసినా గూడా హ్మ్. ఆవిడెక్కడున్నారో ఎతికి పిలిసి ఆమెని "అమ్మ యూ ఆర్ వెరీ క్యూట్. ఓకే. ఐ రియల్లీ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. నేను జస్ట్ మీకు తెలియచేయటం కోసం, ఉదాహరణ కోసం" అక్కడ కూడా చెప్పా. ఉదాహరణ చెప్తేనే. అక్కడ మళ్ళీ మీడియా కాడ వాడేశారు. "ఈ డబుల్ స్టాండర్డ్స్ వద్దు శివ. అంతా మీడియానే కదా! మీడియా అంతా ఒకటే అయిపోద్ది గదా! అందరూ కలిపి ఒకటే ఇంటర్వ్యూ ఇస్తారు. తీసుకుంటారా? హ్మ్. తీసుకోరు. హ్మ్. అప్పుడు ఏంటి అది?" హ్మ్. తర్వాత వీళ్ళందరూ అక్కడ నిజంగా ఇంటర్వ్యూ అయిపోయేటప్పుడు అందరూ ఎంత ఇష్టపడ్డారో తెలుసా నన్ను? హ్మ్. సార్ ఈ హ్యూమర్ ఎక్కడ ఎందుకు మిస్ అయిపోయింది? ఎందుకు కనపడలేదు? భలే నిజంగా. తర్వాత నన్ను ఆర్గనైజ్ చేసిన అతను అన్నారు. ఏమి తెలుసా? హ్మ్. సార్ ఇప్పుడు ఇంతమంది లేడీస్ వచ్చారు కదా! హ్మ్. ఇప్పటివరకు నేను ఇంత నవ్వుతూ కొంతమంది లేడీస్‌ని మేము చూడలేదు. హుహు. చాలా బాగుందన్నారు. అదేనా? సో, దట్ ఈస్ మీ. అది చెప్పట్లా హార్ష్ రియాలిటీ. నేను కషాయంలా ఉంటా. నా భావం అర్థం చేసుకోవాలంటే భాష స్టార్టింగ్ ఏ అనేది అర్థం చేసుకోవాలి కదా! జెడ్ ఏముందో కూడా చూడాలి కదా! హ్మ్. ఇది జరిగింది. హ్మ్. ఇప్పుడు దాన్నే పెట్టుకొని వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ నా మీద హ్మ్. శవం మీద పేలాలు ఏరుకుంటున్నట్టు ట్రోల్ చేస్తూ, హ్మ్. అదే థంబ్‌నెయిల్ పెట్టేసేసి, హ్మ్. లైఫ్‌లో డబ్బులు సంపాదిస్తున్నారు, వ్యూస్ సంపాదిస్తున్నారు. ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు శివ. నేను ఆ లైఫ్ లీడ్ చేయను. నా ఛానెల్ మీరు చూడండి ఒకసారి. హ్మ్. 'హరిత హరీష్' ఛానెల్‌లో నేను ఇన్ని ఎథిక్స్, వాల్యూస్, ప్రిన్సిపల్ థంబ్‌నెయిల్ కూడా రాంగ్ థంబ్‌నెయిల్ పెట్టను. హ్మ్. అర్థం కాదా? మిస్‌లీడ్ చేయను. హ్మ్. క్లిక్ బైట్ చేయను. ఎర వేయను. హ్మ్. దట్ ఈస్ మీ. హ్మ్. సో, కాబట్టి అది అది ఆళ్ళ విచక్షణకు వదిలేస్తా. ఆవిడకి ఆమెమన్నది తెలుసా? హ్మ్. మీరింత క్యూట్‌గా ఉన్నారన్నప్పుడు, "సార్ ఇది వీడియో ముందు చెప్పండి" అది అన్నప్పుడు కూడా నేనన్నా, "చాలా క్యూట్‌గా ఉన్నారమ్మా." ఇంకొక మాట అన్నా. హ్మ్. మిమ్మల్ని నేను లావు అని చెప్పి నేను హోల్ హార్టెడ్‌గా అనుంటే అన్నానని మీరు అనుకున్నారా? హ్మ్. అనలేదు. హ్మ్. ఓకే. మీకు మీకు తెలియచేయడానికి కోసం ఆన్సర్ నేను ప్రాక్టికల్‌గా తెలియజేశా. ఆ హ్మ్. పెయిన్ ఎలా ఉంటదో. హ్మ్. నెక్స్ట్ ఒకవేళ మిమ్మల్ని అనుంటే నేను మా మదర్‌ని అన్నట్టే. ఎందుకు తెలుసా? హ్మ్. మా మదర్ కూడా లావుంటారు. ఓకే. మా తల్లితో పోల్చానంటే ఇంక దానికన్నా మించి ఏం కావాలి శివ? అవును. ఒక ఉదాహరణని మెయిన్ చేసేసి మీడియా ట్రిక్స్, ఈ చీప్ ట్రిక్స్ మీకు తెలియనిదా ఏంటి? మీకు తెలుసు కదా! ఏం జరుగుతదో. హ్మ్. వైరల్ అవ్వటానికి కోసం, ఫేమ్ రావటం కోసం హ్మ్. ఏ లెవెల్ వరకు వెళ్తారో మీకు తెలుసు కదా! హ్మ్. సో, ఐ డోంట్ హావ్ ఎనీ రిగ్రెట్. బికాజ్ నేను
ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ని హైలైట్ చేసి వాళ్ళకి ఓకే అదే వాళ్ళు బాగానే అన్నారని ఉంటున్నారు. మనం అనడం కరెక్టా? నేను ఉదాహరణ చూపించాను శివ. ఉదాహరణ అనేసారు కదా! ఆమె అంది కదా మీరు ఎందుకు ఫీల్ అయ్యారని అంది కదా. ఆ! పడ్డోడు తెలుస్తుంది కదా శివ. ఆ! ఇది ఎలా ఉందంటే ఒకడు వచ్చి నాకు గిచ్చాడు. ఆ! కానీ మీరు బానే కాదు ఉంటారంటారు కదా! మీరు అదే కదా! మీ ఒకడొచ్చి క్యారెక్టర్ గిచ్చాడు. అదే కదా! ఒకడొచ్చి గిచ్చాడు. మీ మీరొచ్చి క్యారెక్టర్ అదే మీరొచ్చి కదా! కాదు మీరొచ్చి అడుగుతున్నారు నన్ను. ఆ! అది చెప్తలా నాలో భగత్ సింగ్ కూడా ఉన్నాడు కదా శివ. ఆ! గాంధీజీ కాదు. ఆ! నన్ను కొట్టాలనుకున్నప్పుడు 2 కొట్టేస్తాయి లోపల. ఆ! అర్థం కాదా? మానవత్వం ఎంత ఉంటదో నాలో శివుడి తత్వం ఉంటది కదా! మూడో కన్ను కూడా తెలుసు. బోళాశంకర్‌తో పాటు మూడో కన్ను కూడా తెలుసుకుంటది కదా! హ్మ్. ఇప్పుడు మీరొచ్చి "ఏంటి బ్రో గిచ్చితే ఎందుకు అసలు సౌండ్ చేస్తున్నారన్నప్పుడు మీరెందుకు అంత సౌండ్ చేస్తున్నారన్నప్పుడు నేను గిచ్చి చూపిస్తా. హ్మ్. ఎలా ఉంది శివ" అంట. హ్మ్. నీకు తెలియాలి కదా సేమ్ హ్మ్. హ్మ్. టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. హ్మ్. అంతే. హ్మ్. అంతే సింపుల్. అదే జరిగింది. అలాంటప్పుడు ఇంకా ఆడోళ్ళంటే ఏంటి? ఏమంటే నాకెలా ఉండాలనిపిస్తే అలా ఉంటే సరిపోద్ది. మళ్ళీ రెస్పెక్ట్ నేను అవన్నీ ఇంకో ఎందుకు విషయం చెప్పాలి. నేను అందరికి మర్యాద గౌరవిస్తా. కానీ ఇంకొక విషయం చెప్తున్నాను. ఫస్ట్ నుంచి మీరు విన్నారో లేదో షోలో కూడా. మీ గౌరవం మీ చేతిలో ఉంటది. మీరు నాతో ఎలా ఉంటే మీకలా వస్తది. హ్మ్. సింపుల్. హ్మ్. అదే జరిగిందక్కడ. ఓకే. సరే. న్యూటన్స్ లా. హ్మ్. న్యూటన్స్ లా యాక్షన్‌కి రియాక్షన్. రియాక్షన్ వచ్చేసేసింది. యాహ్! మీరు హౌస్‌లోకి నార్మల్‌గా ఎందుకెళ్లారు? నాకు టాస్క్‌లు ఆడదాము, ఎంటర్‌టైన్ చేద్దాము, ఇలాంటి పాయింట్‌ల మీద ఎళ్లారా? లేకపోతే లే నార్మల్‌గా? లేదు అదేం కాదు. హ్మ్. ఇంతకుముందు చెప్పినట్టున్నా కదా! హ్మ్. ఇన్ ప్రీవియస్ సీజన్స్‌లో నేను చూసినప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైనా జెన్యూన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌రా నిజమైన నిక్కార్సైన మనిషి రావాలిరా అని అనుకున్నా. అదే సామాన్యులు ఎవరైనా అవకాశం వస్తే బావుంటదనుకున్నా. 'కౌశల్ టైమ్' సీజన్‌లో వచ్చింది. కానీ బట్ ఆళ్ళు నిజం ట్రూ కామనర్స్ కాదు. ఎంతో కొంత ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. హ్మ్. గణేష్ కానీ ఆ జనం తెలుసు. ఆర్‌జే తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరూ తెలుసు. నూతన్ నాయుడు కూడా ఒక పబ్లిక్ ఫిగర్ ఈయన. సో, అప్పుడు నేను బెడ్ మీద యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నా. హ్మ్. కుదరలే. ఇప్పుడు ఆ అవకాశం దొరికింది కాబట్టి, హ్మ్. ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ మంచి ప్రతిసారి నేను ఆళ్ళు రాలేదు, ఈళ్ళు రాలేదురా అనుకున్నప్పుడు, హ్మ్. సరైన కంటెస్టెంట్ రావాలి అని అనుకున్నా. ఒక జెన్యూన్ ప్యూర్ సోల్ రావాలనుకున్నా. నేను ఫీల్ అవుతాను కన్విక్షన్ ఉంది కాబట్టి, నన్ను నమ్మినోళ్ళు కూడా అదే అనుకున్నారు కాబట్టి ఫోన్ చేసి చెప్పారు. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతి దగ్గర ఉన్నప్పుడు చెప్పారు. నేను అప్లై చేశాను. వాళ్ళకి నచ్చింది. అలా వెళ్ళా. సో, నేను నాలా ఉన్నా. ఎంటర్‌టైన్‌మెంట్ అని అంటున్నారు. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఒక డెఫినిషన్ నేను చెప్తా. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మార్ట్ టీవీ ఓపెన్ చేశాననుకో, హ్మ్. మూవీస్‌కి వెళ్ళినప్పుడు రకరకాల జోనర్స్ ఉంటాయి. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్‌లోనే యాక్షన్ కూడా ఎంటర్‌టైన్‌మెంటే. హ్మ్. సైన్స్ ఫిక్షన్ కూడా ఎంటర్‌టైన్‌మెంటే. థ్రిల్లర్ రొమాన్స్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంటే. థ్రిల్లర్ కూడా ఎంటర్‌టైన్‌మెంటే. హారర్ కూడా ఎంటర్‌టైన్‌మెంటే. ఎంటర్‌టైన్‌మెంట్. కామెడీ కూడా ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఓన్లీ కామెడీ అనుకుంటే నేనేం చేయలేను. అలాగే సినిమాలో హీరో కాకుండా కామెడియన్ ఎంటర్‌టైన్ చేస్తాడు. అది హ్మ్. ఫన్ హాస్యాస్పదం కరెక్ట్ బేస్ చేసుకుని ఎంటర్‌టైన్‌మెంట్ అవునా హ్మ్. కదా! హ్మ్. హీరోయిక్ ఎంటర్‌టైన్‌మెంట్ వేరుంటది. హీరోయిన్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పండిస్తది. విలన్ ఒక రకమైన ఎంటర్‌టైన్‌మెంట్. నా పర్సనాలిటీ ఒక టైప్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తది అంతే. హ్మ్. అంతే. దీనికి ఓకే. కనెక్ట్ అయ్యేవాళ్ళు కూడా చాలా మందున్నారు. ఓకే. 'నాగార్జున' గారు మిమ్మల్ని అన్ని సార్లు లత్కోర్, లత్కోర్ అంటుంటే మీ ఫీలింగ్ ఏంటి బ్రో? తప్పు చేస్తున్నారనిపించింది. 'నాగార్జున.' మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఏదైనా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తా. నాకు నచ్చింది అనేస్తా. ఆడెవరైనా పర్లేదు. ఏదైనా అనేస్తా. 'నాగార్జున' గారిని ఎందుకు ఏమనలేదు? నేను అదే చెప్తున్నాను. హ్మ్. అదే చెప్తున్నా. నేను 'శివాజీలో' బజ్ విషయంలో కూడా 'శివాజీని' హ్మ్. కొంత డెకోరం మెయింటైన్ 'శివాజీ' చేసి గారిని వదిలేయి. ఆ! 'శివాజీ' కాదు 'నాగార్జున' గారిని ఎవ్వరైనా ఎందుకనరు? సరే. నాకు ఎళ్ళేటప్పుడు మా ఫాదర్ కానీ, నాకు హరిత గాని ఏం చెప్పారు తెలుసా అందరూ? హ్మ్. హ్మ్. "కన్నా ప్లీజ్, ప్లీజ్" అంటే ఫాదర్ ఆ! మాట వింటరు. అరే కొన్ని చోట్ల తగ్గాలి కదా శివ. మీరు తగ్గరు గదా! అరే కొన్ని చోట్ల తగ్గాలి కదా శివ. మీరు తగ్గరు గదా! ఎందుకంటే ఇప్పుడు 'నాగార్జున' గారు పర్సనల్‌గా నా మీద అటాక్ చేయాలని ఏదో గ్రడ్జ్ పెట్టుకొని అనట్లా కదా! ఆయన ఎందుకు అంటున్నారు? ఆయన ఏం చెప్తున్నారు? ఇన్‌పుట్ ఎందుకంటే మీకు తెలీదు కదా! తెలుసు కదా! ఆ! ప్రతి వీకెండ్ సార్ వచ్చినప్పుడే మనకి ఏదైనా ఇన్‌పుట్ ఇన్‌పుట్‌లొస్తాయి. ఏమి వస్తున్నాయని తెలిసే. ఆ! లిజనర్ కూడా అయ్యి ఉండాలి కదా! బెస్ట్ లిజనర్ అయ్యి ఆ! ఉండాలి కదా! ఆ! అలా అంటున్నప్పుడు ఫస్ట్ అనగానే అప్పుడే ఆఫెండ్ అయిపోయి అరే! ఇలా అనేస్తున్నారని అనుకోకుండా అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం కన్వే చేయాలనుకుంటున్నారు? పోనీ అంత స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ పాస్ చేస్తున్నారని అంత స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ పాస్ చేస్తున్నారని విన్నాను. తర్వాత మీరు మొత్తం వినండి. నేను స్టాండ్ తీసుకొని దాన్ని కరెక్ట్‌గా చెప్పాల్సిన నేను నా వెర్షన్ చక్కగా డిగ్నిటీ‌గా చెప్పాను. అంతే తప్ప హ్మ్. ఇలా అంత డిగ్నిఫైడ్ అదే మీ ఇంత డిగ్నిఫైడ్ మీరు 'నాగార్జున' గారు అంత డిగ్నిఫైడ్ దగ్గర చెప్పారు. ఒక జర్నలిస్ట్ ఒక ఆమెమో ఇలాగొచ్చినప్పుడు అదే డిగ్నిఫైడ్‌గా చెప్పొచ్చు ఆమెకి కదా! మీతో ఆన్సర్. చాలా రెస్పెక్ట్‌గా చెప్పా శివ. అది ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్ శివ. ఓకే. నిజం చెప్తున్నా గదా! ఏమో మీరు ఐ హావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ వుమెన్. కాదు. నేను ఆవిడకి సిట్యుయేషన్ బట్టి 'హరీష్' గారు నో. ఒకలా ఉంటారేమో. అది చెప్తున్నా కదా! ప్రతి సిట్యుయేషన్ తగ్గట్టు ఉంటది కదా! హ్మ్. మనం పెరుగన్నం తినేప్పుడు ఒక రకమైన టేస్ట్ బడ్ సిట్యుయేషన్ ఉంటది. హ్మ్. బిర్యానీ తినేప్పుడు ఒక రకమైన సిట్యుయేషన్ ఉంటది. అంతే కదా! కానీ మీరు అలాగ అనలేదు. మీరేమంటున్నారు? నేను ఎవరి దగ్గరైనా ఒకలాగే ఉంటాను. ఎలా ఎవరి ఉంటాం శివ? దగ్గరైనా ఆ! శివ ఎలా ఉంటాం? హ్మ్. అంటే హోస్ట్ అంటే మనకు ఆ రెస్పెక్ట్, గౌరవం ఉంటది కాబట్టి, హ్మ్. అది మాట్లాడాల్సినప్పుడు ఎలా మాట్లాడాలి, మనం కన్వే చేసిన విధానం కూడా తెలిసుండాలి. హ్మ్. హ్మ్. అదేనా సామదాన భేద దండోపాయం తెలిసిన మనిషినే కాబట్టి, హ్మ్. కొన్నిసార్లు కన్వే చేసిన విధానం మీకు విషయం తెలుసో మీరు అన్నారు కదా! చాలా మంది నాకు కామెంట్స్ ఏం పెట్టారు తెలుసా? హ్మ్. చాలా మంది కూడా ఏమన్నా పర్సనల్‌గా నాకు క్లోజ్‌గా మీడియా ఇండస్ట్రీకి సంబంధించిన నాకు ఒక పెద్ద ఛానెల్ సంబంధించిన మంచి హెడ్ ఏం చెప్పారు తెలుసా? హ్మ్. స్ నాగార్జున గారు మీరొక్కళ్ళే కంటెస్టెంట్ హ్మ్. ఓకే. ఆ డెకోరం మెయింటైన్ చేస్తూ సార్‌కి మీరు చెప్పాల్సిన పాయింట్స్ పెట్టారండి. హ్మ్. చాలామంది తాన అంటే తందాన ఆహ్, ఆహ్, ఇదే దొంగ అంటే దొంగ. ఇదే దొర అంటే దొర. ఇలా అన్నారు తప్ప మీరు అట్‌లీస్ట్ మాట్లాడారండి మీరు. హ్మ్. కానీ మీరెక్కడ ఆగాలో కూడా కంట్రోల్ అయ్యారు మీరు. హ్మ్.
మీలో ఆ ఫైర్ నేను చూసాను. బట్ ఎక్కడ తగ్గాలో కూడా తగ్గింది కనపడింది మాకు" అని అన్నారు. హ్మ్. ఆయన నాకేదో ఇన్‌పుట్ ఇస్తున్నారని నేను అనుకున్నా. చెప్తున్నారు, నన్ను అంటున్నారు అనుకోలా. హుహు. ఏదో చెప్తానికి ట్రై చేస్తున్నారు అనుకున్నా. హ్మ్. అంతే. కానీ సార్ ఇచ్చిన ఇన్‌పుట్‌లు మీరు తీసుకోలేదు కదా! లైక్ లైక్ ఏది హరిత మారండి. థర్డ్ హెచ్ అని అన్నారు కదా! హ్మ్. మీలో మూడో హెచ్ ఉందంట కదా! నాకు హరిత గారు చెప్పారు. తను బానే ఉన్నారు. మీ వోళ్ళంతా బాగున్నారు సేఫ్ అని చెప్పినప్పుడు అయన్నీ హ్మ్. తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యాను. ఫుడ్ తిన్నాను. మాట్లాడారు ఆయనతో వీడియో కాల్ మాట్లాడారు. తర్వాత వచ్చినా చూసాను. ఐ హ్మ్. ఫెల్ట్ వెరీ హ్యాపీ. హ్మ్. అదే చెప్తున్నా కదా! నేను సార్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. హ్మ్. సీ ఆళ్ళందరూ లైఫ్‌లో ఏదో ఓకే. కష్టపడి సాధించే పొజిషన్‌కి వచ్చారు కదా! ఓకే. ఇన్‌పుట్స్ తీసుకున్నా. థర్డ్ హెచ్ కోసం ట్రై చేశాను శివ. హ్మ్. ఇక్కడేమవుతుందంటే థర్డ్ హెచ్‌తో పాటు ఫోర్త్ హెచ్ కూడా ఉంటది. ఏంటంటే హ్మ్. హార్ట్ ఉండాలి. హ్మ్. అవునా కాదా? హ్మ్. అది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కోసం మీరు హీటెడ్ ఆర్గ్యుమెంట్ మాట మాట డిబేట్ అవుతుంది. హ్మ్. కానీ వ్యక్తిగతంగా నాకేం ఉండదు. అవును. అవునా? మీరు అవును. నన్నేదో చేయాలనుకోరు. నేను మిమ్మల్ని ఏం అవును. చేయాలనుకోను. అవును. అక్కడ అలా కాదు కదా! హ్మ్. ప్రతి దానికి రాంగ్ నేరేటివ్ సెట్ చేస్తున్నప్పుడు, హ్మ్. క్యారెక్టర్ మీదకెళ్ళిపోతున్నప్పుడు, హ్మ్. ఇప్పుడు నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి కదా! ఆ! సో, ఆ హ్యూమర్ అనేది హార్ట్ ఉన్న చోట వస్తది. హ్మ్. ఆటోమేటిక్ ఫిఫ్త్ హెచ్ హ్యాపీనెస్ కూడా వస్తది. హ్మ్. బట్ మీరు చూస్తే కొన్ని రఫ్‌లీ కొన్ని హ్యూమర్ పదాలు పడుతూనే ఉన్నాయి. హ్మ్. నేను నిన్న వచ్చి చూసుకున్నాక నవ్వుకున్నాను. నేనేనా అని. హ్మ్. అది. త తనూజ గారిని మీరొక మాట అన్నారు. లైక్ అదే ఫుడ్డు నవ్వుతూ పెట్టాలి ఫుడ్డు అని చెప్పి. మరి అదే జనాలు మిమ్మల్ని క్వెషన్ చేసారు. మరి హైజీన్ ఉండాలి. సంజన గారు స్టేజ్ మీదకెళ్ళినప్పుడు మిమ్మల్ని హైజీన్ గురించి మీతో మాట్లాడారు. హ్మ్. లైక్ ఏంటి అది? ఏంటి ఆ ఇష్యూ ఏంటి? అంటే మీరు హైజీన్‌గా లేరా? లేకపోతే ఆ హుడీని అన్ని సార్లు ఏసుకున్నారా? మీరు ఫ్రెష్ అవ్వలేదా? అంటే లేకపోతే నీకోటి చెప్పాలి. ఏంటి? ఫస్ట్ సంజన గారి గురించి చెప్పాలి. ఏంటంటే హ్మ్. ఆవిడ అరే! దీనికి మించి జారరు అనుకున్నప్పుడల్లా నోరు జారుతూనే ఉన్నారు. అవును. అండ్ నోరు జారుతారు, దిగజారుతూ ఉంటారు. అంటే ఇదే సంజన గారిని మీరు పుస్కి గూడా అన్నారా? మీరే అన్నారు. అవునా? పుస్కి అన్నారు. పుస్కి అన్నానా? ఆ! ఇది కూడా బూతా? ఓరి దేవుడా! నాకు ఈ డిక్షనరీ తెలీదు. నాకేదో లత్కోరో బూతే అయిపోతుంది పుస్కి. ఓరి ఆ దేవుడా! పుస్కి భూత్ అని నేనెంతో నేననలే. విలువలతో ఉండి కాదు. హుహు. ఇక పులిహోర కూడా రేపొద్దున బూత్ అంటారేమో. మరి సీ ఇవన్నీ మాటలు క అదే కాదు. అంటున్నా. కాదు మీరంటే శివ. ఓకే. పక్కోళ్ళు అంటుంటే కాదు. తప్పు అని అరేయ్! అంటున్నారు. నేను కూడా అలా ప్రవర్తించినప్పుడు, నా మర్యాదని కాపాడుకున్నప్పుడు, కోల్పోయినప్పుడు నన్ను కూడా అనటంలో తప్పులేదు. హ్మ్. అరే! నాకు తర్వాత వచ్చినా చూసాను. హ్మ్. ఏందంటే గుండంకుల్ అని చెప్పి తనుజాను, భరణి ఈళ్ళందరూ వెనక కూర్చొని మాట్లాడుకుంటున్న బ్యాక్ పిచ్చింగ్ వీడియోలు నేను చూసా. హ్మ్. ఓహ్! వావ్! సూపర్ హ్మ్. అనిపించింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే, నేను నిజాయితీగా నాకు నాకు డ్రెసెస్ రాలా. రాలే నాకు బట్ బట్టలు రాలా. హ్మ్. ఎందుకంటే ఫుడ్‌కి లొంగట్ల. తెలుసు కదా! అలాంటి సిట్యుయేషన్‌లో పెడతారు. హ్మ్. వీడు తింటమే ఒక మీద అవసరమైతే అసలు తింటమే మానేస్తున్నాడురా బాబు! హ్మ్. అర్థమైందా? నా బీపీ, షుగర్ తగ్గిపోతే నాకు మెడికల్ రూమ్‌లో మెడికల్ ఫుడ్ రూమ్‌లో. పెడితే అప్పుడు తిన్నా. అప్పుడు కూడా ఎందుకు తిన్నానో తెలుసా? హ్మ్. మీ రెస్పాన్సిబిలిటీ మాది కదండీ! ఇంకా మీరు చాలా లో ఉంది. మీరు ఫెయింట్ అయిపోతారు. యూ నో అన్‌కాన్షియస్ అయిపోతారంటే హ్మ్. అప్పుడు తిన్నా. ఎందుకంటే 'బిగ్ బాస్' హ్మ్. మీద గౌరవం, ఆదరణ నేను హ్మ్. అభిమానం ఉన్నప్పుడు హ్మ్. ఆదరించే మనిషిగా నేను హ్మ్. దాని పేరు రాకూడదు కదా! తీసుకురాకూడదు కదా! హ్మ్. బయట నా ఫ్యామిలీ ఉంది కదా! హ్మ్. సో, అలాంటివి తీసుకోకూడదని చెప్పి ఫుడ్ కొంచెం తీసుకొచ్చి పెడితే తిన్నాను. హ్మ్. దాని తర్వాత నేను మీకు తెలుస్తలేదు చేతికి కూడా సర్జరీ చేసుకొని నేను నిజంగా చాలా నిబద్ధతతో, చాలా మమకారం, ఆప్యాయతతో ఫుడ్ చేసి పెట్టా. సర్జరీయా చేతికి? చిన్న ట్రీట్‌మెంట్. సర్జరీ అంటే పెద్ద సర్జరీ ఏం కాదు. ఏదో చిన్నదేదో నెయిల్ ట్రీట్‌మెంట్. బైట్ ఏదో వస్తే చిన్నది లోకల్ అనెస్థీషియా ఇచ్చి పెడుతున్నప్పుడు ఆ పెయిన్ విపరీతంగా వచ్చింది. ఆ నీడిల్ పొడిచినప్పుడు. అయినా సరే కట్టుకొని మళ్ళీ వచ్చి ఫుడ్ నేను హైజీనే చేశాను శివ. హ్మ్. బాత్రూమ్‌లో స్నానం అంటే నాకు బట్టలు రాలేదు. సో, ఇంక అదే హుడీ యేసుకునున్నా గూడా నేను స్నానం చేసి మళ్ళీ వచ్చి డియోడ్రెంట్ కొట్టుకొని చేసి పెట్టాను. ఇప్పుడు నేను అడుగుతా. ఆ రోజు మీకు కంప్లెయింట్ ఆవిడకున్నప్పుడు ముందే వచ్చి ఆన్ ఫేస్ అది ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు చెప్పండి. వచ్చేసి "హరీష్ గారు ఏంటి మీరు" అదే చెప్పట్లా తిన్నన్ని రోజులు యమ్మీ, యమ్మీ, యమ్మీ అని టమ్మీ అంటే తినేసేసారు. హ్మ్. తర్వాత నేను మిడ్ నైట్ మిడ్ వీక్ నామినేషన్స్‌లో నేను స్టాండ్ తీసుకున్నాననే కావాలని పర్సనల్ గ్రడ్జెస్తోనే కదా ఆవిడ హ్మ్. అలా చేశారు. హ్మ్. అవునా? కాదా? అదే హ్మ్. చెప్పట్లా? ఆమె హ్మ్. పర్సనల్ అటాక్ వ్యక్తిగతంగా ఎన్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు. హ్మ్. బట్ నేను అలా చేయను శివ. హ్మ్. నాకెక్కడ పాయింట్ ఉంది అక్కడే మాట్లాడతా. హ్మ్. గాట్ ఇట్? సో, ఇప్పుడు నేను అడుగుతా. ఆమె ఇలా ఇందాక అక్కడ కూడా అన్నా. నా చెయ్యెత్తే వాసనొచ్చింది. నా చంక కింద ఆమె ఏం చేస్తున్నారు? హ్మ్. సారీ టు యూజ్ థిస్ లాంగ్వేజ్ హ్మ్. తప్పు కదా! హ్మ్. అలా మాట్లాడకూడదు కదా! మరి హ్మ్. ఆమె అలాంటి మాటలే నిన్ను మాట్లాడారు. హ్మ్. ప్రతిసారి క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, పర్సనల్ హైజీన్ లేదా నేషనల్ టెలివిజన్ మాట్లాడటం ఆమెకేం పట్టదు శివ. హ్మ్. ఆమె ఎంత మాటైనా మాట్లాడేస్తది. ఎలాగైనా చేసేస్తది. ఆడోళ్ళంటది, గాజులంటది, హ్మ్. చీరంటది. ఆమె ఏమన్నా చేస్తది. హ్మ్. నువ్వు పనమ్మాయిలా నువ్వు వచ్చి మొయ్యమంటది. సీ యూ డోంట్ నో అబౌట్ హర్. హ్మ్. ఐ హావ్ సీన్ హర్ వెరీ క్లోజ్‌లీ. మరి అప్పుడు ముందే చెప్తే, "అరే! మీరు హైజీన్ ఏంటండి అదే యేసుకుంటున్నారని" ఒక కన్సర్న్‌తో మాట్లాడుంటే, హ్మ్. "లేదండి సంజన గారు నాకు బట్టలు రాట్లేదు. హ్మ్. బట్ నేను ఇలా చేసుకొస్తే నేను పెడతా" అని చెప్తాను కదా! పైన తినేసేసాను క్యాబ్ తినేసి గురించి కూడా ఇష్యూ అయింది కదా! హుడీ క్యాప్ గురించి చెప్తా. మరి హెయిర్ అది ఎందుకు హెయిర్ శివ, లేకుండా హెయిర్ శివ అని. ఇదిగో 4 వారాలయిపోయింది గదా! హ్మ్. ఇంత హెయిరొచ్చింది గదా! అది హెయిర్ పడతదా బ్రో ఊడి? శివ మనిద్దరం ఓ పని చేద్దాం. మళ్ళీ బ్రో ఇంకో బెట్. హెయిర్ తీ బ్రో ఒకటి. శివ, ఒకటి తీ బ్రో. శివ ఇది కాదు హ్మ్. ఏవి వేగ్గా వద్దు. హ్మ్. మనిద్దరం బెట్ కాసుకుందాం. హ్మ్. మళ్ళీ చెప్తున్నా. హ్మ్. ఈసారి 10,000 వద్దు. హ్మ్. రూ. 1000 ఇవ్వండి. సరే. సరే. ఓకే. హ్మ్. నేను రూ. 1,00,000 ఇస్తా. హ్మ్. బెట్ ఓకే అంటే. హ్మ్. అరేయ్! నేను పడుకొని పొద్దున్నే లేస్తే తీసి
మూడో వారం నేను కుకింగ్ లో ఉంది, ఉమ్, అవునా? అంటే ఉమ్, మూడో వారం ఏంటంటే 15 రోజుల తర్వాత కదా, ఉమ్, 17, 18, 19 రోజులు కదా, ఉమ్, హెయిర్ వచ్చి ఉంటది కదా నాకు, ఉమ్. గుండు కంటిన్యూస్ గా ఉండదు కదా, ఉండదు, బట్టతలు అయితే కాదు కదా. ఉండదు. ఉమ్, నేను పొద్దున్న లెగ్గానే మనకు జుట్టు ఊడుతుంది ఎక్కడ తెలుస్తుంది? ఉమ్, అయితే మన టవల్ మీద తలస్నానం చేసినప్పుడు టవల్ మీద కనపడుతుంది, ఉమ్, లేదంటే దిండు మీద కనపడుతుంది. ఉమ్, పెద్ద హెయిర్ అయితే ఆడవాళ్ళ హెయిర్ మనకు కనపడుతుంది, అవునా? ఉమ్, ఉమ్, హెయిర్ ఫాలికల్, ఉమ్. అవునా? అది చిన్న మనం అబ్బాయిలమైనా కనపడుతుంది. ఈ చిన్నది కూడా ఊడింది, ఎందుకంటే నేను అండర్ న్యూట్రిషన్ ఫుడ్ అది తింటున్నాను మీ కాబట్టి. హెయిర్, మీ చేతి మీద ఉన్న హెయిర్ కూడా అవ్వచ్చు కదా. తల మీద హెయిర్ ఎంత సైజ్ ఉంటుందో దాని ఆ టెక్స్చర్ అర్థమైపోతుంది. మన చేతి మీద ఉన్న హెయిర్ ఎలా ఉంటుందో దాని మైక్రాన్స్ అంటారు, థిక్నెస్ తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీ రన్ చేశాను కదా డైరెక్టర్గా. ఉమ్, ఏది ఎంత మైక్రాన్స్, ఏ హెయిర్ ఎక్కడ ఏంటో మనకు అర్థమవుతుంది, క్లారిటీ ఉంటుంది. ఓకే. సో అది తల మీద హెయిర్ కాబట్టి అది కూడా పడకూడదు దాని ఉద్దేశంతో ఇలా పెట్టుకుని చేశా. పూర్తిగా గుండె అయితే పడలేదంటే ఒప్పుకుంటా శివ, ఉమ్, పడతా శివ, సింపుల్. ఓకే. ఎందుకంటే పొద్దున్న మిమ్మల్ని లేసినప్పుడు నాకు దీని మీద చూసినప్పుడు అనుకునేవాడు, అరే అండర్ న్యూట్రిషన్ ఉన్నాం, మాకు అదే ఫుడ్ వస్తుంది కదా, ఓకే. ఈ ఇది పడుతుంది ఏమో ఉద్దేశంతో అన్నా. లేకపోతే ఉమ్, కొన్నిసార్లు ఆ హుడీ లేనప్పుడు తలతో చేశాను. అండ్ మోర్ ఓవర్ ఒక రెస్టారెంట్ ఫుడ్ ఇండస్ట్రీలో నేను దాంట్లో కూడా బిలాంగ్ చేస్తాను కాబట్టి మా షెఫ్స్ అందరూ కూడా ఈ క్యాప్స్ పెట్టుకుంటారు. ఓకే. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే అలుగుతారు గానీ ఫైట్ చేయరు. ఎందుకు? జనాలు అడిగే క్వశ్చన్. ఉదాహరణకి ఉదాహరణ చెప్పలేరు. అంటే ఏది ఏ ఏ పాపం వాళ్ళు మొత్తం చూడలేదనుకుంటా. హ్మ్. ఈ జనాలు ఏదైతే అడుగుతున్నారో ఆ జనాలు చెప్తున్నాను. హ్మ్. నేను కొంచెం ఎమోషనల్ పర్సన్‌ని. నేను అలిగిన సందర్భాలు అది ఆ ఫస్ట్ వీక్ కానీ ఏదైతే. సంజన మిమ్మల్ని అన్నది. ఆయన మంచోడే. ఆయనకి ఏ విధంగా చెప్పాలో అలా చెప్తే ఆయన అరే! మంచిగా సంజన వింటాడు. గారితో పెట్టుకుంటే ఊసరవెల్లి ఉరేసుకుంటదని చెప్పానా లేదా? అయిపోయింది. అసలు సంజన గారిది. ఆ! మరి ఇదే సంజన గారొచ్చి ఆ! నా నా నేను ఎగ్ బుజ్జి చేస్తానని చెప్పి బాత్రూమ్‌లో అడిగారా లేదా ఆవిడ? హ్మ్. హ్మ్. ఆమె ఏముంది బ్రదర్ ఎలాగైనా మాట్లాడతారు. హ్మ్. మంచి కంటెంట్ ఇస్తున్నారు. హ్మ్. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు ఎవరైతే అడిగారో నేను వాళ్ళందరూ చెప్తున్నా. మీరు ఇప్పుడు ఆ పాయింట్ అడిగారు కాబట్టి. నేను అడుగుతారు. ఎమోషనల్ పర్సన్‌ని నిజంగానే. హ్మ్. ఇలా జరిగినప్పుడు అలుగుతాం అనేది సహజంగా నేను చేస్తా, హ్మ్. నాకు నచ్చకపోతే. అది ఫస్ట్ వీక్ జరిగినప్పుడు అలిగాను తప్ప హ్మ్. తేపగా అడగలేదు నాకు నచ్చనప్పుడు. హ్మ్. అవునా? హ్మ్. అలా అలిగేవాడినయితే నామినేషన్స్ వచ్చినప్పుడు నామినేట్ చేయకుండా ఓకే. మీరు నామినేట్ చేశారు కదా అని చెప్పి అలా మొండి స్టాండ్ తీసుకునేవాడిని ఏం మాట్లాడకుండా. హ్మ్. హ్మ్. అయినా సరే హ్మ్. గాయపడ్డ పులిలాగా నామినేషన్ వచ్చినప్పుడు నా ఫియర్స్ ఓకే. ఎలిమెంట్ చూసారు కదా! హ్మ్. మరి అలిగేవాడు ఏం చేస్తాడు? హ్మ్. కంటిన్యూ చేస్తూనే ఉంటాడు కదా! హ్మ్. మాట్లాడడు కదా! హ్మ్. నామినేషన్స్‌లో కూడా మాట్లాడి ఉండాలి కదా! హ్మ్. నేను మాట్లాడా కదా! పాయింట్స్ పెట్టాను కదా! చాలా స్ట్రాంగ్‌గా. హ్మ్. అంతే. హ్మ్. నచ్చనప్పుడు నేను డౌన్ అయింది నా ఫ్యామిలీ ఎమోషను, హ్మ్. నా పర్సనల్ లైఫ్. హ్మ్. ఆ లైన్ క్రాస్ అయిపోయింది కాబట్టి ఎఫెక్ట్ అవుతుందని అప్పుడు మాత్రమే నేను అలగటం కాదు. వీళ్ళందరిని ద్వేషించి, హేట్ చేసి వేరుగున్నా. ఓకే. అంతే. ఓకే. అందుకే మీరు చూసారా? నేనన్నా మీలాంటోళ్ళ మధ్యలో ఉన్నాను. మీ ఫుడ్ కూడా తిన్నానన్నా. అవునా? హ్మ్. శ్రీజ వచ్చి పెడుతున్నప్పుడు. కానీ తర్వాత మళ్ళా తిన్నారు గదా! ఎప్పుడు? కొన్ని రోజులయ్యాక. హరిత బాగున్నారు హ్మ్. అని నాకొక ఇన్‌పుట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ దొరికిన తర్వాత నుంచి, వచ్చిన తర్వాత నుంచి నేను తిన్నాను. అంతే. ఓకే. వైల్డ్ కార్డ్ ఎళ్తారా? నా అంతట వైల్డ్ పర్సన్ లేడు కాబట్టి వైల్డ్ కార్డ్ పంపిస్తే మళ్ళీ ఎళ్తా. ఏం మార్చుకుంటారు? ఏం మార్చుకోను. ఈసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్ మళ్ళీ ఏం మార్చుకోకపోతే మళ్ళీ అదే వచ్చేస్తారు. చెప్తున్నా కదా శివ. ఇప్పుడు అదే చెప్పబోతున్నా. అది చూడు మళ్ళీ. నేనేం అనలే. అదే క్వెషన్ అడిగా. మళ్ళీ షుగర్. నేను ఇదే క్వెషన్ అడిగా. షుగర్. నా నేను నా చెప్తున్నా. క్వెషన్ కంప్లీట్ అవ్వలే. మీరు ఆన్సర్ సరే చెప్పారు. ఓకే. సారీ. మీరు చెప్పండి. నాకు షుగర్ అనుకుంటా. నేనదే చెప్పండి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మళ్ళీ మీరేది మార్చుకోకపోతే, నేను మళ్ళీ వచ్చేస్తారు కదా! ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఇది నచ్చలేదు కదా! నేను అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఇప్పుడు మొన్న నాకు హరిత చెప్పారు. కన్నా ఇప్పుడే జనం నీతో కనెక్ట్ అవుతాం మొదలుపెట్టారు. హ్మ్. ఓకే. హ్మ్. నీ ట్రూ సైడ్ కనపడుతుంది. హ్మ్. ఫస్ట్ 2 వీక్స్ నెగెటివ్ అయిపోయావు. యాక్సెప్ట్. ఇప్పుడు నీ ట్రూ సైడ్ కనపడుతుంది. యాక్సెప్ట్. ఓకే. అయితే మీరు నమ్ముతారో లేదో నన్ను అంటే అది మార్చుకోవడమే ఓనర్ కదా! అదే చెప్తున్నా కదా! హ్మ్. ఓనర్ చేశారు గదా! హ్మ్. కంచుకోటేసుకొని ఈయన ఎవరైతే ఉన్నారో శకుని మామ యూ నో హ్మ్. రేలంగి మామ, శకుని మామ పాములు కదుపుతున్నారు గదా! హ్మ్. మూల కూర్చున్నా కూడా మూల విరాట్‌లాగా దొంగతనం చేసి దొంగలు పట్టుకుంటున్నాను. నేను చేయాల్సింది చేస్తున్నా. ఇంట్లో వెళ్లి ఆ కాంపౌండ్‌లో ఓనర్స్ మధ్యలో కూర్చున్నప్పుడు వేరుగుండేది తెలుసా? హ్మ్. ఇప్పుడు స్ట్రాటజీ ఎలాగేస్తారు? హ్మ్. టేమ్ చేయడానికి లేదా పెట్ చేయడానికి నేను పెట్ యానిమల్ కాదు వైల్డ్. హ్మ్. ఆ మనిషి కుదరదు నన్ను చేయడానికి. వాటేసుకొని ముద్దులు పెట్టుకున్న తర్వాత గుద్దులు కొట్టడం కుదరదు. హ్మ్. ఈడు ఈడు ఏకు మేకే కూర్చున్నాడురా! వీడు కొరవరాని కొయ్యలా ఉన్నాడురా అని అనుకుంటారు. హ్మ్. సో, కాబట్టి ఆబ్వియస్‌గా అసలు బావుంటది. అప్పుడు మీరు ఆశించే గేమ్ కనపడేది. హ్మ్. అంటే అది కనిపించలేదు మాకు. అది చెప్పట్లా. అన్ని సార్లు అన్ని కనపడవు. కొన్నిసార్లు అది ఓపెన్ చేసినప్పుడు కనపడతాయి. ఓపెన్ చేసే టైం వరకు వెయిట్ చేయాలి. అ అ అంత వెయిట్ చేసి ఇప్పుడు ఎళ్ళంగానే మనం చూపించాలి. సిట్యుయేషన్ వచ్చినప్పుడు కనపడలేదనే చూపించేయాలి. మీరు ఇప్పుడు 4 వారాలు ఆగారు. మీరింకా మీ తీద్దాం తీయలేదు. ఓపెన్ చేయలేదు. మీకు దర్శన్ నాకొచ్చేప్పుడు ఏం చెప్పారు? బిగ్ బాస్ డోర్‌లు ఓపెన్ కాదు. చేశారు. దర్శన్ ఏం చెప్పారంటే, "అన్న మీరు నమ్ముతారో లేదో ప్రోమోస్ రోజుకి 3 వస్తాయి మీకు మీకు తెలుసో లేదో.
మోస్ట్ ఆఫ్ ద ప్రోమోస్లో మీరు కనపడుతూనే ఉన్నారు. అంటే అంటే అగ్ని పరీక్షలో promos లో ఎక్స్పెక్ట్ ఉంటే గొప్పతనమా? అగ్ని పరీక్షలో ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో మీరు ఇక్కడ కనపడపోయేటప్పటికి promos లో డెలివర్ ఉంటే చేసేటప్పటికి డిసప్పాయింట్ అయ్యారు. ప్రోమోస్‌లో ఉండడం గొప్పతనమా? దర్శన్ అడగాల క్వశ్చన్ మీరు. నేను నేను ఆయన నేను అదేం అడగల. అంటే మీరు అంటే కనపడట్లేదు మీరు అన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా కదా! నా ఎక్స్‌పెక్టేషన్ రేంజ్ ఆ లెవెల్ ఉండేటప్పటికి, ఆ లెవెల్‌కి మ్యాచ్ అవ్వకపోయేటప్పటికి ఆటోమేటిక్‌గా కనపడలేదు అని అనుకుంటున్నారు. హ్మ్. టైం వచ్చినప్పుడు ప్లే. అది చెప్పట్లేదు. ఇప్పుడు సంజన ఒక గుడి దొంగతనం చేస్తే దాన్ని ఒక రకంగా అయింది. అవునా? అదే దొంగలకి దొంగ, గజ దొంగని అదే సంజన దగ్గర నుంచి అసలు సంజన మీరు అన్నారు కదా! లీస్ట్ ఎక్స్‌పెక్టెడ్ పర్సన్ అంటే అసలు క్లూలెస్ తను. థమ్స్ అప్ తీసుకొచ్చేసానా? హ్మ్. తెలిసిందా? హ్మ్. ఇంకా చాలా చేస్తారు. చిలిపి చేష్టలు మీకు తెలీలా హ్మ్. అది. సో, ఇప్పుడు రేపు హౌస్‌లోకి ఎళ్లి ఉంటే నిజంగా వేరే కనపడేదేమో. హ్మ్. అండ్ మోర్ ఓవర్ నేను నోటీస్ చేసిందేంటంటే 'బిగ్ బాస్' నాకు వెల్ విషర్‌గానే టీము హ్మ్. నాకు నిజంగా సీరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇది నాకు స్పెషలిస్ట్ చూపిస్తున్నారు. స్పెషలిస్ట్‌ని అరేంజ్ చేయలేకపోయారు కాబట్టి హ్మ్. బయటికి పంపించారు. ఫ్యామిలీ మిస్ అవుతున్నాననో లేకపోతే నిజంగా నాకు కాంట్రిబ్యూషన్ లేదనో బిగ్ బాస్‌లో పంపించారంటారు. 'బిగ్ బాస్' లేకపోతే వ్యూవర్ షో అంటే ఐ మీన్ 'బిగ్ బాస్' అంటే వ్యూవర్స్ ఎవరైనా సరే హ్మ్. బయటికి పంపించారేమో నన్ను. హ్మ్. హ్మ్. ఓకే. అంతే. నాకు ఛాలెంజెస్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఫిజికల్ టాస్క్ కూడా ఇంకా ఇంటెన్స్ టాస్క్ పెరిగినాయి కదా! ఓకే. సో, పంపించారేమో. సరే. చాలా టాపిక్స్ మీరు చాలా మాట్లాడేసి ఉంటారు. ఇంకా కొన్ని క్వెషన్‌లు అన్నీ జనాలు ఆల్రెడీ అడిగేసి ఉంటారు కాబట్టి, నేను ఇక్కడ ఇంటర్వ్యూ ఎండ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఎందుకు శివ? ఫైనల్‌గా ఐ వాంట్ మోర్ బ్రింగ్ ఇట్ ఆన్. ఇంకా 2 గంటలు అయిపోయింది బ్రో. అవునా? ఓహ్ మై గాడ్! శివ అయితే ఇప్పుడు అర్థమైందా? నేను రోజుకి హ్మ్. 12 అవర్స్ నేను ఆపకుండా మాట్లాడేవాడిని. మరి నేను మాట్లాడాను కదా బ్రో. 12 మీతోనే అవర్స్ ఆ? మీతోనే కదా నేను నేను మాట్లాడాను. 12 గంటలు ఆపకుండా మాట్లాడేవాడిని అంటున్నా నేను మామూలుగా చెప్తున్నా అచ్చా! జనరల్‌గా. హౌస్‌లో. ఈ హౌస్ కాదు. హ్మ్. బయట నేను బయట యాక్చువల్‌గా బయట. నేను చెప్పారు చెప్పారు డైరెక్ట్. ఆ! అది. సో, కాబట్టి అది. జనాలకి హ్మ్. ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారా? లేకపోతే మీరు మీరేనా? అది నేను మిస్‌అండర్‌స్టాండింగ్ కాదా? జనాన్ని చూసే చెప్తున్నా. మీరు క్వెషన్ సారీ మీరు చెప్తున్నారు. మీరు స్పెట్స్ పెట్టుకోవడం వల్ల ఎవరిని చూస్తున్నారో అర్థం కావట్లేదు. లేదు ప్లీజ్ అని చెప్తాను. హ్మ్. చెప్పండి అడగండి. జనాలకి సో, ఏం చెప్తారు? జనాలకి ఏం చెప్తానంటే ప్లీజ్ మీ అందరిలాగా మీలాగా ఒక మనిషిని నేను. ఓకే? డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని నేను అప్పుడు అన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకే? కొన్నిసార్లు కొంతమంది అర్థం అవ్వడానికి టైం పడతది. నేనేమన్నా టేబుల్ బుక్‌న అటు ఇటు తీసి చదివేసేసి అయిపోతానికి. కొన్నిసార్లు కొంతమంది డిక్షనరీలా ఉంటారు. భగవద్గీతలా ఉంటారు. జస్ట్ కొంచెం వెయిట్ చేస్తే మొత్తం అన్ని విషయాలు అర్థమవుతాయి. అది ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి. జడ్జ్‌మెంటల్ అవ్వద్దు. అర్థమైందా? జీవితాలు తలకిందులైపోతాయి. మీ అందరిలానే మనిషినే కదా! సో, కానీ అపార్థం చేసుకోవద్దు. ఒక మనిషిని అపార్థం చేసుకున్నారంటే అర్థం చేసుకుంటాం కుదరదు కంటిన్యూయస్‌గా. సో, కాబట్టి ఫస్ట్‌లో నన్ను ఇష్టపడినోళ్ళు తర్వాత నిదాన కాలక్రమేణా నేను బయటకొచ్చినా చూసా కదా! నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు. అన్న ఫస్ట్‌లో మీరు నాకు నచ్చలేదు. కానీ ఇప్పుడు నిదానం మీరేంటి అర్థమవుతున్నాక మాకు అర్థమైంది. చాలా విషయాలు టెలికాస్ట్ అవ్వవు కాబట్టి చూడలేకపోయాము. తర్వాత మేము చూసాం ఆడవాళ్ళంటే ఎంత రెస్పెక్ట్ అనేది దివ్య విషయంలో అసలు నేను ప్లాన్ చేసుకొని చేసింది కాదు. అలా చాలా విషయాలు చూసి అన్న మీలో హ్యూమర్ చూసాం. మీలో ఆడవాళ్ళ పట్ల మీకు గౌరవం చూసాం. మీరు అర్థమవుతున్నారు ఇప్పుడే మొదలుపెట్టారు చూసా. అరే మేము మిస్ అవుతున్నాం. మేము మీ మీ వల్ల షో చూస్తున్నాను. ఇప్పుడు మేము షో చూడడం కూడా మానేస్తామని పెట్టిన కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు తప్పై ఉంటారు కదా! సో, ఇంకొంచెం సేపు వెయిట్ చేసి నేనేంటో తెలియాలి. లైఫ్ చాలా చిన్నది అలాగే పెద్దది కూడా. ఇంకొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు చూస్తే అసలు నేనేంటి పూర్తిగా అర్థమైన రోజున మీరే అంటారు. "అరేయ్! ఆ రోజున ఆ మనిషిని అపార్థం చేసుకున్నాము" అని అనుకుంటారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అంతే. థాట్స్ ఇట్. డన్. థాంక్ యూ సో మచ్. బట్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థాంక్స్. అపార్థం చేసుకొని కూడా ఉన్నవాళ్ళు కూడా నిజంగా థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఓకే. మీరు కొన్ని విషయాలు నాకు ఇన్‌పుట్స్ ఇస్తున్నారని అర్థమైంది. అది నిజంగా నేను అది ఏదైనా నేర్చుకోవాల్సింది తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినిట్‌గా వింటాను. ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ హరీష్ గారు. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళినందుకు. అండ్ మీ జర్నీకి ఇప్పటి నుంచి ఆల్ ది బెస్ట్. మీరేమనుకుంటున్నారో ఇంకా ఇలా సక్సెస్ అవుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ శివ. థాంక్ నేను యూ. నిజంగా సీరియస్‌గా నాకు చిన్నప్పటి నుంచి కూడా నా మనస్తత్వం ఇప్పుడు మీరు చూసారు కదా! మీకు 10 రెట్లు ఉంటది. హ్మ్. నాకు ఏ టాపిక్ అయినా డిబేట్ అయినా కూడా చాలా ఫియర్సమ్‌గా ఉండాలి. హ్మ్. హ్మ్. సో, అప్పుడే ఇంటెన్స్ ఉంటేనే ఇష్టపడతా అవును. నేను అవును. నాకు. అవును. అవును. మీరు లాస్ట్ టైమ్ కూడా చూసుంటారు కదా! అవును. నేను చాలా అవును. ఫియర్స్ ఉంటా. అవును. ఆర్గ్యుమెంట్స్ స్కిల్స్ కూడా అవును. అక్కడ కూడా అవును. అలాగే ఉంటది అవును. కదా! అవును. అవును. అంతే తప్ప వ్యక్తిగతంగా నాకేం లేదు. లేదు లేదు. ఐ లైక్ యువర్ యాంకరింగ్. లేదు. ఇంకా ఇంటెన్స్ పెంచితే ఇంకా బావుంటది. చాలామంది హ్మ్. అంటారు శివ నాకు డోస్ సరిపోవట్లేదు శివ. తప్పకుండా మళ్ళీ తప్పకుండా మళ్ళీ అది కంటిన్యూ థాంక్ యూ. చేద్దాం. యాహ్! చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్‌తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు థాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్. మీకు కూడా. బై. కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్.